హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాలి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఫిఫ్త్ డైమెన్షన్ అంటే ఏమిటి, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఆత్మప్రణామాలు మేడం. సరితే మేడం, ముందుగా మనందరి జగద్గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పాత్రి సార్కి ఆత్మప్రణామాలు. నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీకాళహస్తి వాస్తవ్యులైన శ్రీ మునిబాబు సార్కి ఆత్మప్రణామాలు. మన జూమ్లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లకి, యూట్యూబ్లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మప్రణామాలు మాస్టర్స్. మరి ఈ రోజున ఇంత చక్కటి ఆత్మజ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ శ్రీ సత్య మేడం గారికి, సతీష్ సార్కి, వారి యొక్క సంతానాన్ని కూడా ఆత్మప్రణామాలు తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ. సత్య మేడం, ఈ రోజున మనం ఫిఫ్త్ డైమెన్షన్ అనే టాపిక్ గురించి చర్చించుకుందాం మేడం. చాలా ఊహించుకున్నాను అనమాట, చాలా ఊహించుకున్నాను. కానీ చెప్పాలనుకుంటున్నా, కానీ టైం దేనికైనా ఒక టైం రావాలి కదా. సో నాకు ఈ రోజున వచ్చింది అనిపించింది. అంటే మన థర్డ్ డైమెన్షన్ అంటే ఏది, ఫోర్త్ డైమెన్షన్ అంటే ఏంటి, ఫిఫ్త్ డైమెన్షన్, ఈ 3 డైమెన్షన్స్లో మనం ఎలా ఉంటాము. మనం ఏమనుకుంటామంటే ఫిఫ్త్ డైమెన్షన్ ఉంటామో, అది మన వల్ల అయ్యేది కాదేమో అనే ఒక భావనలో చాలా మంది ఉండటం జరుగుతుంది మేడం. కానీ ఏ విషయం నాకు ఇప్పుడు అర్థమైందంటే, థర్డ్ డైమెన్షన్‌లో ఉండే ఈ భూమండలంలోకి మనము ఆత్మలోకాల నుంచి జన్మ తీసుకొని వచ్చి, మన యొక్క మనోభావాల నుంచి, రాగద్వేషాల నుంచి, హరిషడ్ వర్గాల నుంచి కూడా మనం అందరం ఏదైతే ఎన్లైట్‌మెంట్ అయ్యి, జ్ఞానవంతంగా తయారయ్యి, మరి చక్కగా నాడీ మండల శుద్ధి జరగడం ద్వారా మనలో ఎంతో అద్భుతమైన శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు ఏర్పడిన ఈ రుగ్మతలన్నీ కూడా పటాపంచలైపోతాయి మేడం. పటాపంచలైపోవడం ద్వారా ఏమవుతుందంటే, మనం అప్పటిదాకా తెచ్చుకున్న అజ్ఞానపు చర్యలు కావచ్చు, అజ్ఞానపు ఆలోచనలు కావచ్చు, అజ్ఞానపు మనోభావాలలో వచ్చే వాటి వల్ల ఏర్పరచుకునే కర్మలు కావచ్చు, ఇవన్నీ కూడా దగ్ధం చేసుకోవడం కోసం మనకి ఇదొక పెద్ద భూమండలం అనేది ఒక పెద్ద పాఠశాలే. కానీ అందరూ ఏం చేస్తారంటే, ఈ పాఠశాలలో ఎక్కువ ఉండిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ మాస్టర్స్ ఏం చెప్తూ ఉంటారంటే, ఇప్పుడు ఒక స్కూల్‌లో పిల్లవాడు 10థ్ క్లాస్ చదువుతున్నాడు మేడం. 10థ్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ ఉంది. వాడికి ఆ 10థ్ క్లాస్‌లో ఆ ఫ్రెండ్స్, ఆ టీచర్లు, ఆ వాతావరణానికి అలవాటు పడిపోయి ఈ స్కూల్‌లోనే ఉండిపోతానంటే కుదరదు కదా. నెక్స్ట్ వాడికి ఇంకోటి ఉంది స్టెప్పు. ఇంటర్ అనే స్టెప్ ఉంది. వెళ్ళాలి కదా. సో, ఆ వెళ్ళడం కోసం మాస్టర్ ఎట్లా మనల్ని ప్రేరేపితం చేసి, నాన్న ఇంకా స్టెప్ ఉంది, ఇక్కడే ఉంటే ఎట్లా మొద్దులాగా అని ఎట్లా వాళ్ళని ప్రేరేపితం చేస్తారో, అట్లాగే మాస్టర్‌లు కూడా మన యొక్క కర్మను తొలగించుకోవడం కోసం మనం ఆనాపానసతి ధ్యానాన్ని అందించడం జరిగిందనమాట. చూడండి, మన పరమ గురువులందరూ కూడా ఫిఫ్త్ డైమెన్షన్ కాదండి, 10థ్ కాదు, 11థ్ కాదు, 12థ్ కాదు. ఇక సత్యలోకం వరకు కూడా మనం ప్రయాణం చేయాలి అంటే, ఇక అవన్నీ కూడా 12 డైమెన్షన్స్ అనమాట ఇవన్నీ కూడా. మండలాలు దాటుకుంటూ, తరాలు దాటుకుంటూ మనం వెళ్తూ ఉంటాం. ఏం దాటుకుంటూ వెళ్తూ ఉంటే మరి ఈ యొక్క రాగద్వేషాలు ఎప్పుడైతే మనం దాటుకుంటూ వెళ్తామో, మరి మనం ప్రశ్నించుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ తలంలో ఉన్నాం, మనం ఏ డైమెన్షన్స్‌లో ఉన్నామని. మనమైతే మాత్రం థర్డ్ డైమెన్షన్‌లో వచ్చాం మాస్టర్స్. థర్డ్ డైమెన్షన్‌లో రావడం అంటే, ఉండడం అంటే ఏంటంటే, ఎప్పుడు కూడా మనం ఈ యొక్క ధ్యానంలోకి రాకముందు మనం ఎలా ఉంటామని ప్రాపంచికంలో ఉన్నప్పుడు, మరి ప్రతి దాని గురించి విపరీతంగా ఆలోచిస్తూ, బాధపడుతూ, నాకెందుకు ఇది జరిగింది అని చెప్పి ఏడుస్తూ, విచారిస్తూ సమయాన్నంతా వృధా చేసేస్తూ ఉంటామనమాట. మరి మనకెప్పుడు కూడా ఎన్‌లైట్‌మెంట్ వస్తుంది అంటే, ధ్యానం ద్వారానే ఎన్‌లైట్‌మెంట్ వస్తుందన్న విషయం ధ్యానంలోకి వచ్చే వరకు కూడా వాళ్ళు ఆ థర్డ్ డైమెన్షన్స్‌లోనే వాళ్ళు ఇరుక్కుపోతూ ఉంటారనమాట. మరి ఆ థర్డ్ డైమెన్షన్ ఇరుక్కుపోయే ప్రజలు ఏమవుతూ ఉంటారంటే, కొంతమంది సాధన చేస్తూ ఉండగా ఏమవుతుందంటే, మేము ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి చేరుకోవాలనే ఒక జ్ఞానోదయం వస్తుందండి. జ్ఞానోదయం వస్తుంది కానీ వాళ్ళేం చేస్తారు, ఫోర్త్ డైమెన్షన్స్‌లో ఇరుక్కుపోతా ఉంటారనమాట. ఇష్టమైతే ఉంది. నేను గొప్పగా ఎదగాలి, నేను గొప్పగా సాధన చేయాలి అనేది ఇష్టమైతే ఉంది, తపనైతే ఉంది. కానీ ఆ ప్రయత్న లోపం వల్ల అటు ఫిఫ్త్‌లోకి వెళ్ళలేక, ఇటు థర్డ్ డైమెన్షన్‌లో ఉండలేక ఇరుక్కుపోయి ఉంటారు ఫోర్త్ డైమెన్షన్‌లో అనే విషయం చెప్పారనమాట. అంటే ఈ ఇరుక్కుపోయే స్థితి అనేది ఫోర్త్ డైమెన్షన్ అనే విషయం తెలియజెప్పారండి. అయితే మనమందరం ఏం చేయాలంటే, మనకి పరమ గురువులందరూ కూడా ఎందరో
మనల్ని ఆదర్శప్రాయంగా ఇప్పుడు మేడం గారు పత్రి సార్ అనుభవాలు చెప్పారు. మరి పత్రి సార్ లాంటి పరమ గురువుల దగ్గర నుంచి మనం ఏమి నేర్చుకున్నాము అనే విషయం మన పరమ గురువుల గురించి ఒకళ్ళిద్దరి గురించి తెలుసుకుందాం మేడం. ఎందుకంటే వాళ్ళ ద్వారా మనం తెలుసుకుంటే తద్వారా మన ప్రయత్నం ఏ విధంగా ఉండాలి అనే విషయం మనకు అర్థమవుతూ ఉంటుందనమాట. ఇప్పుడు మన గురువుగారు మనకి ఏదైనా సరే చెప్పకుండా మనకేమి ఆయన ఆచరించకుండా, ఆయన అవమానాలు పడకుండా, ఆయన కష్టాలు పడకుండా మనకేమి ఇది చేయండి, అది చేయండి అని ఏం చెప్పలా. ప్రతిదీ కూడా ఆయన ఆచరించుకొని ఆయన కష్ట నష్టాలన్నీ కూడా ఫేస్ చేసే మనకి ఇవ్వడం జరిగిందనమాట. మరి ఒక కష్టం రావచ్చు, ఒక నష్టం కావచ్చు, మరి ఒక కుటుంబంలో ఒక కుటుంబ జీవన విధానం మధ్య మార్గంలో జీవిస్తూ మరి కుటుంబాన్ని కూడా వదులుకొని ఎన్నో ఊర్లు ఒక్కళ్ళకే ధ్యానం చెప్పడం కోసమని ఊరూరా తిరిగేవాళ్ళు. మరి ఒక్కోసారి సార్ ఒక్క రూపాయి డబ్బులు కూడా ఉండేవి కాదంట. మరి ఆ యొక్క ధ్యానం చెప్పడానికి వెళ్ళిన ప్రదేశాలు ఆయన ఎంతో అవమానించేవాళ్ళంట. ఈయన ధ్యానం చెప్పడానికి వచ్చాడా? అంటూ అసలు కనీసం మంచినీళ్ళు ఇవ్వకుండా, ఆహారం లేకుండా ఉండి గడిపిన రోజులు కూడా ఉన్నాయంటండి. అలా ఎన్ని తట్టుకోకపోతే ఆయన ఎట్లా నిలబడగలుగుతారు. మరి ఈ రోజున మనకి ఆ యొక్క పత్రిసారే ఆదర్శంగా చేసుకొని ఆయనే మనల్ని నడిపిస్తున్నారు అని మనం ఈ రోజు చెప్పుకోగలుగుతున్నాం అంటే ఆయన ఎన్నో ఫేస్ చేసి, ఆయన ఎన్నో ఎదుర్కొని అవమానాన్ని కావచ్చు, మరి ఆ అవమానం కూడా మధురంగా చేసుకున్నారు. ఇప్పుడు మనకు చెప్తున్నారు అవమానాన్ని మధురంగా చేసుకో అని చెప్తున్నారు. కానీ మనం ఏమన్నా ప్రయత్నం చేయలేకపోతున్నాం. చేస్తూ ఉండి కూడా మరి కిందకి, పైకి పడుతూ, లేస్తూ ఉన్నామనమాట. కానీ స్థిరత్వం తెచ్చుకోవాలి. మనం ఎవరిని చూసి నేర్చుకోవాలి. మన గురువుగారే మనకి ప్రత్యక్ష దైవం అన్నమాట. ప్రత్యక్షంగా నిదర్శనంగా ఉన్నారు. మరి ఆయన చేయంగా మనం ఎందుకు చేయలేము? ప్రతిసారి ఏమంటారు నేనేదో పెద్ద గొప్పోడినని నేనైతే ఆయనైతే పెద్ద గొప్పవాయన కాబట్టి మహర్షి కాబట్టి చేయగలిగారు. మన వల్ల ఏమవుతుంది అని మీరు అనుకుంటారేమో. మన వల్ల కూడా అవుతుంది. నేను మొట్టమొదట మీలాంటి సామాన్యమైన ఒక వ్యక్తినే. కానీ నేను సాధన చేసి, ప్రయత్నం చేసి, నేను గత జన్మలో సారవంతా తీసుకొచ్చుకొని అట్లా ప్రయత్నం చేసి మీకు అందించడం జరిగింది. మీరది స్వీకరించండి. మీలా మీరు కూడా ఫిఫ్త్ డైమెన్షన్ కాదు ఎన్నో ఉన్న డైమెన్షన్స్ అన్నీ కూడా చేరుకుంటూ ఉండండి. సత్యలోకాలు కూడా చేరుకుంటూ ఉండండి. మరి సత్యలోక వాసులందరూ ఏ విధంగా ఉంటారు? కష్టము, నష్టము, అవమానం కావచ్చు, ఈ కోపతాపాలు అరిషడ్ వర్గాల్లో ఉంటే ఏవైతే ఆ గుణాలన్నీ ఉంటాయో, అన్నీ మనం ఏం చేస్తున్నామండి ఈ మధ్య మార్గంలో ఉన్నప్పుడు సమతుల్యం చేసుకుంటున్నాం. కానీ వాళ్ళేంటి పూర్తిగా జయించేస్తారండి. పూర్తిగా జయించిన వాళ్ళు సత్యలోకంలో ఉంటారనమాట. అయితే ఇప్పుడు మనం ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి ఎళ్ళే సమయంలో మనం ఏం చేస్తామంటే, మరి ఆల్‌మోస్ట్ ప్రతి మన జీవితంలో వచ్చే కష్ట నష్టాలన్నీ కూడా అన్నీ ఎదుర్కొంటూ, చూసుకుంటూ ఆ ప్రయత్నం చేస్తూ ఉంటామనమాట. ఆ ప్రయత్నం చేస్తూ ఉండాలి. మన గురువులు మనం ఆదర్శంగా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి ఇంకొక విషయం మనం ఏం చెప్తున్నామంటే, మరి జనక మహారాజు గురించి నేను 'సీతాయన' బుక్‌లో చదివాను మేడం. మరి ఆయన్ని చూసి ఒక మహారాజు ఎలా ఉండాలి? ఒక మహారాజు ఎలా మరి రాజ్యాన్ని పరిపాలించాలి అనే విషయాన్ని గురించి మనం మహారాజుని గురించి తెలుసుకోవడం చాలా జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. మరి చూడండి ఆయన ఒక మామూలుగా మహారాజు అంటే మనకి అందుబాటులో ఉండే వ్యక్తి కాదు. మనతో దూరంగా ఉంటారు. మన మీద శాసనాలు చేస్తూ ఉంటారని చెప్పి మనం ఒక భావనలో ఉంటామనమాట. కానీ అక్కడ జనక మహారాజు గారు ఏం చేస్తారంటే అద్భుతంగా ఎప్పుడు కూడా ప్రజల మంచినే కోరుకుంటూ, ప్రజలకు దగ్గరగా ఉంటూ, వారి అవసరాలన్నీ కూడా తీరుస్తూ, మరి వాళ్ళకి ఎటువంటి అవసరాలు తీరుస్తూ ఉంటారంటే మరి వాళ్ళు పంట పొలాల్లో ఎటువంటి నష్టాలొచ్చినా, ఎటువంటి కష్టాలొచ్చినా కూడా వాళ్ళకి తోడుగా, నీడగా ఉంటూ వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకుంటూ ఉంటారు మాస్టర్స్. మరి ఏ విధంగా అంటే ఒక మహారాజుగా కాకుండా ఒక తోటి స్నేహితుడిలాగా అన్నమాట. మరి తద్వారా మనమేం తెలుసుకోవాలంటే అందరిలో కూడా ఏకత్వ భావనలు అంటే వాడు పేదవాడు, వీడు ధనవంతుడు, నేను మహారాజుని అనే ఒక భేదభావన లేకుండా అద్భుతంగా ఆ యొక్క మనోభావాలన్నీ కూడా పక్కన పెట్టేసేసి వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉంటున్నారు అనే విషయం మనకి తెలియపరుస్తున్నారండి. మరి దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం గూడా ప్రతి ఒక్క జీవిలోనూ, ప్రతి ఒక్క వ్యక్తిలోనూ స్నేహతత్వాన్ని మనం పెంపొందించుకుని వారితో కూడా స్నేహతత్వంగా మనం జీవిస్తూ ఉందాము. వారి యొక్క కష్టంలో మనం గూడా తోడుండి, వారి యొక్క కష్టాలకు మనం గూడా సహాయం చేద్దాము. మరి జనక మహారాజు గారు ఇంకా ఏం చేసేవాళ్ళంటే మరి ఎందరో ఋషుల్ని, మునుల్ని వాళ్ళందరిని గూడా చాలా ఆదరించేవాళ్ళంటండి. ఆదరించేవాళ్ళంట, బాగా తపస్సులు చేసేవాళ్ళంట. మామూలుగా తపస్సు చేసేవాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే, వాళ్ళ కోసం వాళ్ళు తపస్సులు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రగతిలోకి రావడం కోసం. కానీ ఆయనేం చేసేవారంటే, లోక కళ్యాణం కోసం తపస్సులు చేసేవాళ్ళంట. మరి తన రాజ్య ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. వారందరూ కూడా ఏ కష్ట నష్టాలు అనుభవించకూడదు. మరి వాళ్ళ కష్టంలో, నష్టంలో నేను కూడా పాలు పంచుకుంటాను అనే ఒక మానసిక స్థాయిలో ఉంటారంట మేడం. అందువల్ల అద్భుతంగా ఈ యొక్క మానసిక స్థితిలో మనం గూడా అభివృద్ధి చెందుకోవాలి. మనం పరమ గురువులందరి గురించి కూడా ఎన్నో చెప్పుకుంటూ ఉంటామండి. చెప్పుకోవటం వరకే
మిగిలిపోకూడదు. చెప్పుకోవడం దగ్గరే ఆగిపోకూడదు. మనం వాటికి ప్రయత్నం చేయాలనే విషయం మనం తెలుసుకుంటూ ఉండాలండి. మరి మరి ఇంకోసారి గూడా ఏం చేశారంటే సీతామాత గూడా ఎంతో అద్భుతమైన దయ, కరుణ, జాలి కలిగిన వ్యక్తి అన్నమాట. మరి ఆ యొక్క వ్యక్తిని జనక మహారాజు ఏం చేశారంటే తన యొక్క తపస్సు ద్వారా ఇంతటి అద్భుతమైన స్త్రీమూర్తి నాకు కూతురుగా జన్మ కావాలి. నేను నాకు పుత్రికగా జన్మించాలని తపస్సు చేశారన్నమాట. మరి చూడండి మరి చాలామంది మహారాజులు ఏం చేస్తారు? పుత్రుడు కావాలి, పున్నామ నరకం దాటాలి. పుత్రుడైతే మరి తర్వాత రాజ్యాన్ని పరిపాలించుకోవడానికి కోసం పుత్రుడు కావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పుత్రుడు జన్మించకపోతే తపస్సులు చేస్తూ ఉంటారు. కానీ జనక మహారాజు పుత్రుడి కోసం తాపత్రయపడలేదు మాస్టర్స్. రాజ్యం కోసం తాపత్రయపడలేదు. ఎందుకంటే తన పుత్రిక ఎంత గొప్పదైతే సీతామాతాదేవి ఎంత గొప్పదంటే ప్రేమ, దయ, మూర్తి నిలువెల్లా కూడా నిదర్శనంగా ఉన్న ఒక వ్యక్తి అనమాట. మరి ఆవిడెంత కరుణామూర్తి అంటే ఏ ఒక్క జీవి బాధపడ్డా మరి ఆవిడ ఎక్కువ కూడా రాణిగా కోటలో ఉన్నా కూడా ఎక్కువగా కూడా అడవుల్లో గడుపుతూ ఉండేదంటండి. అడవుల్లో గడుపుతూ ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి జీవిని చిన్న పురుగు దగ్గర నుంచి మరి ఆఖరికి మూగజీవాలని ఎన్నో జీవాలు అడవుల్లో ఉంటాయండి. వాటన్నింటితో కూడా ఎంతో స్నేహపూర్వకంగా ఉండేదంట. కానీ చూడండి మనం అట్లా ఉండగలమా అండి? ఇప్పుడు మన ఇంట్లో ఉండే మూగజీవాలు, చిన్న చిన్న సూక్ష్మజీవాలు వాటిని చూసి మనం చీదరించుకుంటాం. ఇన్నాళ్ళు అంతే చేశామండి. ఎందుకంటే గొంగళి పురుగులని గాని, చీమలు గాని, దోమలని గాని ఎన్నో మనం చీదరించుకుంటూ వాటిని నెట్టేసి, కొట్టేసి చంపేసే ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. కానీ ఇటువంటి ధ్యానంలోకొచ్చిన తర్వాత ఇటువంటి గురువులందరి దగ్గర నుంచి మనం ఎంతో జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా మనం కూడా అటువంటి మనలో కూడా ప్రేమ, దయ, జాలి, కరుణ ఎలా పెంపొందించుకోవాలి? ఆ యొక్క స్త్రీమూర్తి దగ్గర నుంచి ఆ యొక్క ప్రకృతి మాతే సీతామాత అంటే ప్రకృతి మాతే మాస్టర్స్. అయినా గూడా ఆవిడ గూడా ప్రకృతితో ఎంత అనుసంధానంగా ఉండేదంటే, మరి ఏ ఒక్క చెట్టు ఒకవేళ ఎప్పుడన్నా సరిగ్గా ఎదక్కపోయినా గూడా దాని దగ్గరికెళ్ళి దాన్ని ఇట్లా మరి కౌగిలించుకొని, "తల్లి నువ్వెందుకమ్మా ఎదగటం లేదు? నీకేం తక్కువైంది నీకు?" అని చెప్పని దాంతో మాట్లాడుకుంటూ, వాటి యొక్క మనోభావాలను తను పంచుకుంటూ, వాటితో ప్రేమగా ఉంటూ ఉండేదంటండి. ఆ చెట్లు, పుట్టలు అన్నీ గూడా వాటితో మాట్లాడుతూ ఉండేవంట. మరి చూడండి ఎంత ప్రకృతితో అనుసంధానం అయి ఉంటదంటే, మరి ఆ యొక్క తత్వాన్ని మనం గూడా అలవరుచుకోవాలి మాస్టర్స్. మరి, మరి ప్రతిరోజు మాస్టర్స్ నేను ఏ క్లాస్ చెప్పినా గూడా దాంట్లో నా అనుభవాలు లేకుండా నేనెప్పుడు గూడా చెప్పను మాస్టర్స్. మరి ఈ యొక్క ఫిఫ్త్ డైమెన్షన్స్‌లో నాకు సంబంధించిన నా అనుభవాలు ఎన్నో ఉన్నాయన్నమాట. సో, ఇవాళ మరి ఇప్పుడు సీతామాత తన యొక్క ప్రకృతితో తన యొక్క అనుసంధానం గురించి తెలియపరిచినప్పుడు ఇక్కడ నా అనుభవం ఏంటంటే, మరి మాది గూడా మా హౌస్‌లో గూడా నేను కనీసం 100 మొక్కలు పెంచుతున్నాను మాస్టర్స్. ఎన్నో నాకు చిన్న వయసప్పటి నుంచి నాకు కూడా ప్రకృతితో అంటే చాలా ఇష్టము. వాటితో మాట్లాడుకోవటం, వాటిని చూస్తూ ఉంటాము. ఏ రోజు గూడా ఏ మొక్కని, ఏ పువ్వుని తుంపకుండా చాలా ప్రేమగా కాపాడుకుంటూ వాటికి ఎప్పటికప్పుడు సేవ చేస్తూ ఉంటూ ఉండేదాన్నండి. ఒకసారి ఏమైందంటే ఒక 10 డేస్ మేము ఊరికెళ్ళాల్సొచ్చిందనమాట. ఊరెళ్ళాల్సొచ్చినప్పుడు ఒక మొక్క బాగా ఎదిగిన మొక్క బాగా ఇక చనిపోయే స్థాయికి రాబోయిందనమాట. నేను చూడగానే చాలా అంటే చాలా బాధపడిపోయానండి. అయ్యో! ఈ మొక్క ఎందుకమ్మా నువ్వు ఇట్లా అయ్యావు? సరిగ్గా వాష్‌మెన్‌లో నీళ్లు పోయలేదా? నీకు సరిగ్గా చూడలేదా? క్షమించు తల్లి నన్ను. నువ్వు పోవద్దు. నువ్వు బతకాలి. నువ్వు ఉండాలి అంటూ చాలా సేపు ఆ మొక్కని కౌగిలించుకొని, దాన్ని ముద్దు పెట్టుకొని, దాంతో ప్రేమగా మాట్లాడుకొని ప్రతిరోజు కూడా అది మరలా చనిపోకుండా మళ్ళీ చిగురాకులు ఏసుకొచ్చే వరకు కూడా ప్రతిరోజు దానికి సేవ చేస్తూ, దాంతో మాట్లాడుకుంటూ ఉంటిన తర్వాత ఆటోమేటిక్‌గా అది బతికింది మాస్టర్స్. మళ్ళీ చిగురులు వేసుకుంటూ వచ్చింది. కనీసం 2 ఏళ్ళు ఆ మొక్క ఉందండి. ఎంతో గుబురుగా పెరిగిందనమాట. అట్లా 100 మొక్కల్ని గూడా నాకు 100 బిడ్డలుగా నేను చూసుకునేదాన్ని మాస్టర్స్. అంత ప్రకృతితో నేను మమేకమైతూ ఉండేదాన్ని. ఈ రోజున ఈ యొక్క నా అనుభవాన్ని నేను చెప్పుకోవడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. మరి అంతే కాదు మాస్టర్స్ ఇట్లా ఈ యొక్క ప్రేమ, కరుణ, దయ, జాలి అనే గుణాలు మనలో అన్నిటిని కూడా పెంపొందించుకుంటూ ఉండవాలండి నిరంతరం కూడా. ఓకే. మరి మనం ధ్యానంలోకొచ్చాము. మనం నిరంతరం కూడా ఆనాపానసతి ధ్యానం చేస్తూ ఉండటం వల్ల మరి ఆ యొక్క విశ్వమయ ప్రాణశక్తి మన సహస్రారం నుంచి మూలాధారం వరకు గూడా మన శరీరంలో నిక్షిప్తమైన 2,72,000 నాడుల్లో ప్రవేశిస్తుంది. మరి ప్రవేశించిన తర్వాత మన శరీరంలో ఎన్నో మరి ఈ యొక్క కర్మ ప్రక్షాళన జరగడం ద్వారా మన శరీరంలో ఉన్న రుగ్మతలు కావచ్చు, మరి ఎక్కువ మానసికంగా గానీ, శారీరకంగా కావచ్చు ఎన్నో కర్మ ప్రక్షాళనలు జరుగుతూ ఉంటాయి మాస్టర్స్. అద్భుతంగా జ్ఞానవంతంగా మనం తయారవుతూ ఉంటామనమాట. మరి తద్వారా మరి ముఖ్యంగా నాడీ మండల శుద్ధి జరగడం ద్వారా మనం ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి అడుగు పెడతాము అనే విషయం నాకు
తర్వాత తెలిసిందన్నమాట. ఎవరైతే అది జరుగుతుందో వాళ్ళు ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి వెళ్ళిన వాళ్ళే. ముఖ్యంగా దాంట్లో జరిగే ఆ యొక్క కర్మ ప్రక్షాళన ద్వారా జరిగే క్రియలేంటి అంటే, మరి సహస్రారంలోనేమో ఆ యొక్క నరనాడుల్లో అన్నీ కూడా కర్మ ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది. మరి కళ్ళ ద్వారా కావచ్చు, చెవుల ద్వారా కావచ్చు, ఎన్నో మరి ఆ యొక్క క్రియలు కర్మ ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది ప్రక్రియల ద్వారా. మరి శరీరం అంతా, బాడీ అంతా ఫుల్‌గా వైబ్రేషన్స్ అవ్వడం ద్వారా కర్మ ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది. మరి క్రౌన్ చక్ర దగ్గర నుంచి మరి అనాహత చక్రం కావచ్చు, మరి విశుద్ధి చక్రం దగ్గర, మూలాధారం దగ్గర, మణిపూరం దగ్గర, స్వాదిష్టానం దగ్గర, మూలాధారం దగ్గర, అంటే సహస్రారం నుండి మూలాధారం వరకు కూడా ప్రతి చక్రంలోనూ మనకి కర్మ ప్రక్షాళన జరుగుతుంది మాస్టర్స్. కర్మ ప్రక్షాళన జరగడం ద్వారా మనం గత జన్మలో నుంచి తెచ్చుకున్న కర్మలన్నీ కూడా దగ్ధమవుతూ ఉంటాయి. ఆ దగ్ధమయ్యే సమయంలోనే మనకి ఈ ప్రక్రియలన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ బాడీ వైబ్రేషన్స్ అవుతుంటూ మనకది మొదలవుతూ ఉంటుంది. సో, ఇక్కడ మనకి ఇంకా ఏం జరుగుతూ ఉంటాయంటే మాస్టర్స్, మరి మనం ఈ థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం అంటే మనం ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి అడుగు పెట్టామని అర్థం మాస్టర్స్. మరి చూడండి, ఈ థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం వల్ల మనకి ఏమేం ప్రక్రియలు జరుగుతూ ఉంటాయంటే, మన గత జన్మలు చూసుకుంటూ ఉంటాము. మరి గత జన్మలు చూసుకుంటున్న ద్వారా మన గత జన్మలో ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టాము, మరి మన జర్నీ, మన ప్రయాణం ఏ విధంగా కొనసాగింది, మరి ఆ గత జన్మకి ఈ ప్రస్తుతం జీవిస్తున్న జన్మకి ఏమన్నా సంబంధ బాంధవ్యాలు ఉంటూ ఉన్నాయా? మరి గత జన్మలో మనం చేయలేని యొక్క బాధ్యతలేమన్నా ఉంటే, ఈ జన్మలో మనం పూర్తి చేయవలసింది ఏమన్నా బాధ్యతలు కంటిన్యూ లైఫ్‌లో ఉన్నాయా అని చెప్పి మనం ప్రతిదీ గూడా పరీక్షించుకుంటూ ఉండొచ్చు మాస్టర్స్. మరి పరీక్షించుకుండొచ్చన్నప్పుడు మరి ఈ విషయంలో నా యొక్క అనుభవం ఏంటంటే, మరి నేను కూడా మా హస్బెండ్ అయితే గత 7 జన్మలుగా మరి గురు శిష్యులుగా జీవితం జీవిస్తూ ఉన్నాము. జ్ఞానోదయం పొందుతూ ఉండే తరుణంలో మరి ఈ జన్మలో మరి పత్రిసారి యొక్క ధ్యానంలోకి రావడం కోసం మేము అద్భుతంగా 500, 600 జన్మలు దాటుకుంటూ, ముఖ్యంగా 7 జన్మల నుంచి నా భర్త, నేను ఒక గురు శిష్య సంబంధం నుంచి ఈ జన్మలో భార్యాభర్తలుగా జన్మ తీసుకోవడం అనేది ధ్యానంలో నాకు తెలిసింది మాస్టర్స్. థర్డ్ ఐ ఓపెన్ అయిందని నాకు తెలిసింది. అంటే ఇంకా ఈ మధ్య మార్గంలో ఇంకా జ్ఞానోదయం పొంది నా యొక్క జ్ఞాన ప్రచారం అనేది ఇంకా ఉంది అని నేను తెలుసుకోవడం జరిగింది మాస్టర్స్. అంతేకాదు, నేను గత జన్మల్లో మరి చైనా, టిబెట్ లాంటి దేశాల్లో కూడా నేను జన్మ తీసుకోవడం జరిగింది. మరి నేను సూక్ష్మయాన ప్రయాణాలు కూడా చేయడం జరిగింది. నేను జన్మ తీసుకున్న నా యొక్క దేశాల్లో నేను మళ్ళీ ఒకసారి ఎట్లా ఉంటుందా అని పర్యటించి చూసుకురావడం కూడా జరిగింది మాస్టర్స్. అట్లా సూక్ష్మమైన ప్రయాణాలు కూడా నాకు మరి జరిగినాయి ధ్యానంలో. థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం ద్వారా మరి గత జన్మ నుంచి నేను ఏం జన్మ తీసుకుంటూ వచ్చి, ఈ జన్మలో మరలా జన్మ తీసుకోవడం ద్వారా నా యొక్క లక్ష్యం ఏంటి? అంటే నా యొక్క లక్ష్యం ఏంటి అంటే, నా అనుభవాల ద్వారా ప్రతి ఒక్కళ్ళని కూడా ఎన్‌లైట్‌మెంట్ చేయడమే నా యొక్క లక్ష్యము ఈ జన్మలో. మరి నేను నా అనుభవం ద్వారా నేను ఎన్‌లైట్‌మెంట్ అయ్యాను. ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి నేను అడుగు పెడుతూ అడుగులు వేస్తూ ఉన్న వ్యక్తిని నేను. మరి ఫిఫ్త్ డైమెన్షన్‌లో పూర్తిగా లేవా అంటే, ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రయత్నం చేయవచ్చు మాస్టర్స్. మరి ఆ థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం అంటే ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి ఉంటే తప్ప అది మనకు జరగదనమాట. అదే నిదర్శనం మాస్టర్స్ మనకి. సో, మరి నేను ఏదైతే జ్ఞాన నేత్రం నాకు ఓపెన్ అయిన తర్వాత ఏవైతే చేయాలో అవన్నీ కూడా నేను చేస్తూ ఉండటం కూడా జరుగుతూనే ఉందండి. ప్రెజెంట్ ఏవైతే నా బాధ్యతలున్నాయో ధ్యానం చేసిన తర్వాత నా ధ్యాన ప్రచారం కావచ్చు, ధ్యానం చేయించడం కావచ్చు, నా యొక్క ధ్యాన అనుభవాల ద్వారా కావచ్చు, మరి నేను నా యొక్క ప్రయాణం ఏ వైపు కొనసాగుతుందనే విషయాన్ని నేను నా యొక్క లక్ష్యం నేను నెరవేర్చడం ద్వారా ప్రయాణం చేస్తూ ఉన్నాను. మరి ఇంకా ఏం జరుగుతాయంటే మాస్టర్స్, మరి ఆ థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం వల్ల క్లియర్ వాయిన్స్ అని చెప్పని ఒక ప్రక్రియ జరుగుతది మాస్టర్స్. అంటే మనకి జరుగుతున్నయి ముందే తెలిసిపోవడం కావచ్చు. మరి మనం ఆహ్, ఏ ఏదైనా సరే, మనం ఏదైనా ఒక పని చేయబోయే సమయంలో ఆ పని చెయ్యాలా? వద్దా? అవునా? కాదా? అని ఒక మీమాంసలో మనం ఉన్నప్పుడు మన అంతరంగం నుంచి మనకి సమాధానాలు వచ్చి, మనం ఏం చేయాలో మనల్ని నిర్ణయింపబడ్డం ద్వారా కావచ్చు, మరి అటువంటి సందేశాలు కూడా నేను తీసుకోవడం జరిగింది మాస్టర్స్. మరి అంతేకాదు, సమస్త పరమ గురువులందరూ గూడా నేను ధ్యానం చేసే సమయంలో నాకు చక్కగా ఆశీర్వాదాలిస్తూ, మరి నాకు ఎంతో అద్భుతమైన ఆనందాన్ని కలుగజేయడం గూడా జరిగింది. అంతేకాదు మాస్టర్స్, మరి నేను ఆనాపానసతి ధ్యానంలోకి ప్రతిసారి ధ్యానంలోకి వచ్చిన తర్వాత 2, 3 నెలలకి ప్రతిసారి ఆత్మలోకాలకు వెళ్ళటం జరిగింది. మరి నేను ప్రతిసారి నేను కోరుకున్నా అండి. సార్, నేను మిమ్మల్ని కలవకుండానే మీరు వెళ్ళిపోయారు. అయ్యో! నేను బాధ కలిగిందని జెప్పి నేను అట్లా ఫీల్ అవుతూ ఉంటే, ఆ రోజు ధ్యానంలోనే మాస్టర్స్ మరి ఎప్పటికప్పుడు నాకు ఆ పత్రిసారి ధ్యానంలో కనపడటము, నా పక్కనే కూర్చోవడం కానీ,
నా చుట్టూ తిరుగుతూ ఉంటాం గానీ, నేను ధ్యానం చేసే సమయంలో ఉండడం కానీ, మరి నన్ను పరికిస్తూ అంటే నన్ను గమనిస్తూ ఉంటున్నారన్నమాట. ధ్యాన సాధన ఏ విధంగా కొనసాగుతుంది, నా ధ్యాన ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, నా జ్ఞాన ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది అని అన్నీ కూడా నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారన్నమాట ప్రతిసారి. నాకది క్లియర్‌గా తెలుస్తూ ఉంది. మరి నేను ఎక్కడ జూమ్ క్లాసులు చెప్పేటప్పుడు ప్రతిసారి కూడా నేను ఒకటే అనుకోని నేను క్లాస్ స్టార్ట్ చేస్తా మాస్టర్. మాస్టర్‌లే హ్మ్. నాతో ఈ వాక్కు పలికిస్తున్నారు. వారి ద్వారా మాత్రమే వస్తుంది. ఇక్కడ పద్మావతి అనే శరీరం తీసుకొని పద్మావతి మాత్రమే కాదు. నేనొక ఆత్మ స్వరూపాన్ని. మరి ఆ యొక్క గురువుల ద్వారా మాత్రమే ఆ యొక్క సందేశాన్ని అందరికి అందించడం జరుగుతుంది అనే ఒక భావనతో నేను ఉండటం జరిగింది మాస్టర్. మరి తద్వారా నేను పొందిన ఆ యొక్క జ్ఞానం ఏంటంటే నేను శరీరంతో వచ్చాను గానీ, నేను శరీర స్థితిలో ఉన్న వ్యక్తిని కాదు. నేనొక ఆత్మని, నేనొక దివ్యాత్మ స్వరూపురాలిని అనే విషయాన్ని నేను నా యొక్క ధ్యాన సాధన ద్వారా, మరి నా థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం ద్వారా గురువులందరూ నాకు దర్శనమిచ్చి, వారు నాకు ధ్యానంలో ఇచ్చిన ఆ యొక్క భరోసా నాకెప్పటికప్పుడు సమాధానాలు ఇస్తూ ఉండటం కానీ, నన్ను ముందడుగులు వేసేదానికి ప్రయాణింపచేస్తూ ఉన్నారు మేడం మాస్టర్స్. మరి ఇది ఈ లెవెల్స్ అన్నీ కూడా మనం ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి అడుగు పెట్టామని చెప్పని అనుకుంటాం అన్నమాట. కానీ మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే, ఫిఫ్త్ డైమెన్షన్ అంటే ఏమిటి అని అనుకుంటాం. మళ్ళీ మనం ధ్యానంలో ఈ ఎన్నో లోకాలు చుట్టొస్తాము. మరి 14 లోకాలున్నాయన్నారు. మరి ఆ 14 లోకాలు మేము చుట్టొచ్చాము. అద్భుతమైన జ్ఞానాన్ని చూసొచ్చాము. సత్యలోకం దాకా కూడా వెళ్ళొచ్చాము అని చెప్పని కొందరు అనుభవాల ద్వారా చెప్తూ ఉంటారు మాస్టర్స్. ఓకే. వారి అనుభవాలు వాళ్ళకి జ్ఞానాన్ని నేర్పాలి. మరలా మన ధ్యానంలో నుంచి మనం బయటికెళ్ళిన తర్వాత మనం ఆ స్థితుల్లో మనం నిలబెట్టుకుంటున్నామా లేదా? మన స్థితులు ఏ విధంగా కొనసాగుతూ ఉన్నాయి? మరి మనం ఉన్న స్థితుల్లో మనం తెలుసుకోవాల్సిన పాఠాలేంటి? మరి మనం తెలుసుకున్న పాఠాల ద్వారా నీ యొక్క జీవన గమనం ఏ విధంగా కొనసాగుతుందనే విషయాన్ని మనం తెలియపరుస్తూ ఉన్నారండి. అందువల్ల ఏంటంటే ప్రతి క్షణం మనల్ని ఆత్మ పరిశీలన చేసుకోవడం అనేది మన ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి అడుగుపెట్టడానికి ఎంతో తోడ్పడుతుంది మేడం మాస్టర్స్. కానీ మనం అందరం ఏం చేస్తామంటే ఈ థర్డ్ డైమెన్షన్‌లోకి మనం జన్మ తీసుకోవడానికి వచ్చినప్పుడు మరి ఈ యొక్క నిమ్న స్థాయిల్లోనే కాకుండా ఉన్నతమైన తలాల్లోకి ప్రయత్నం చేయటం కోసం ఎన్నో మరి ఆహ్, కష్టాల్ని, నష్టాలను అనుభవిస్తూ ఉంటాం. కానీ ఆ అనుభవించే సమయం దగ్గర మనం ఆగిపోతున్నామండి. ఎందుకు ఆగిపోతున్నాం? ఈ కష్టం నాకెందుకొచ్చింది? ఈ నష్టం నాకెందుకొచ్చింది? నేనే తప్పు చేశాను? నేను ఏ జీవికి గూడా హాని చేయలేదే? నాకెందుకు ఈ కష్టాలని చెప్పని అనుకుంటారే తప్ప, వారికెందుకు ఆ కష్టాలొచ్చినాయి? వాళ్ళు ఎందుకు అనుభవించాల్సొచ్చి ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు? అనే వైపుగా ఆలోచన విధానం లేకపోవడం వల్లనే వాళ్ళు అక్కడే మరి అటు థర్డ్‌కి, ఇటు ఫోర్త్‌కి ఫోర్త్ డైమెన్షన్‌కి ఇరుక్కుపోయిన స్థితిలో ఉంటున్నారు మాస్టర్స్. కానీ ఇరుక్కుపోయిన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళెటువంటి భావనలో ఉంటారంటే నేనిలా ఇరుక్కుపోతున్నాను. నాకన్నీ తెలుస్తున్నాయి. నాకన్నీ అర్థమవుతున్నాయి. ఏం చేయాలో, ధ్యానం ఎట్లా చేయాలో, ఎంతసేపు ధ్యానం చేస్తే నీ యొక్క స్థితులన్నీ పొందగలుగుతాను. మరి ఈ రాగద్వేషాల నుంచి, ఈ అరిషడ్ వర్గాల నుంచి కూడా నేను ఎట్లా సమతుల్యం చేసుకుంటూ రావాలి అని నాకు తెలుస్తుంది. కానీ నేను పొందలేకపోతున్నాను. ధ్యానం చెయ్యాలి, చెయ్యాలి అని పట్టుదలగా అనుకుంటే కానీ కూర్చోలేకపోతున్నాను అని వాళ్ళ యొక్క అనుమానాలన్నీ కూడా వ్యక్తపరుస్తూ ఉంటారు మేడం మాస్టర్స్. మరి ఈ యొక్క ఫోర్త్ డైమెన్షన్ అనేది అటు ఫిఫ్త్‌కి కాకుండా, ఇటు థర్డ్‌కి కాకుండా మధ్య స్థితిలో ఉన్న వాళ్ళు ఎంతో మరి ఎందరో ఉంటూ ఉంటారండి. కానీ ఎప్పటికి కూడా మనం ఫిఫ్త్ డైమెన్షన్‌లో ఉన్నామా, థర్డా, ఫోర్తా అని కాదు మాస్టర్స్. మనం అందరం కూడా నిరంతరం సాధన చేస్తూ ఉంటే మనం చూడండి మరి మన జన్మ తీసుకునే సమయంలో ఆత్మలోకాల నుంచి కొన్ని పుణ్యకర్మలు, కొన్ని పాపకర్మలు గత జన్మల నుంచి అన్నీ తెచ్చుకుంటామండి. సంచిత కర్మలు తెచ్చుకుంటామనమాట. మరలా వాటిని మనం జన్మ తీసుకొని కిందకొచ్చినప్పుడు భూమండలంకొచ్చినప్పుడు ప్రారబ్ధ కర్మలు వాటిలో కొన్ని ఎంచుకొని మళ్ళీ తెచ్చుకుంటామనమాట. ఈ కర్మలన్నీ కూడా మనం దగ్ధం చేసుకోవడానికి మనం ఏం చేస్తాము? మరి ఆనాపానసతి ధ్యానం చేస్తామనమాట. మరి స్థిరమైన సుఖమైన ఆసనంలో కూర్చొని అద్భుతంగా శరీరాన్ని కట్టేసి, మనసునంతా కొట్టేసేసి, చక్కగా ఆత్మను తెచ్చుకునే ప్రయత్నం మనం కొనసాగిస్తూ ఉంటాం మేడం మాస్టర్స్. ఈ ప్రయత్నంలో మనకి నాడీ మండల శుద్ధి జరుగుతుంది. మరి నాడిమండ శుద్ధి జరగటం వల్ల మనం నిరంతరం కూడా తెచ్చుకున్న సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలన్నీ కూడా దగ్ధమవుతూ ఉంటాయి. మరి ఆ దగ్ధమవుతూ ఉన్నప్పుడు మనకింకా నాడిమండ శుద్ధి జరుగుతుందా? మనకింకా ఎన్నాళ్ళు ఆ నాడిమండ శుద్ధి జరుగుతుంది? అని చాలా మందికి అనుమానాలుంటాయి మాస్టర్స్. మరి ఆ యొక్క అనుమానాలకి సమాధానం ఏమిటంటే, మరి ఈ యొక్క నాడిమండ శుద్ధి జరగడానికి ఒక సమయం అంటూ లేదు మాస్టర్స్. మరి నీ యొక్క మనోభావాల మీదనే, నీ యొక్క గత జన్మల సంస్కారాలను బట్టే అది ఆధారపడి ఉంటుంది తప్ప, ఇంత సమయానికే ఈ నాడీ మనషుది అనేది జరగడం ఆగిపోతుంది అనేది ఉండదనమాట. ఎందుకుండదంటే ఇంకా కూడా మనం నిరంతరం కూడా దైనందిన జీవితంలో ఆగామి కర్మల్ని ప్రోగేసుకుంటూ ఉంటాం మేడం మాస్టర్స్.
ఎందుకంటే చూడండి, మరి సంచిత కర్మల్ని దగ్ధం చేసుకుంటున్నాం. ప్రారబ్ధ కర్మల్ని దగ్ధం చేసుకుంటున్నాం. మరి నిరంతరం సాధన చేసుకుంటూ ఉంటున్నాం. మరి ఈ కర్మలను దగ్ధం చేసుకుంటూ ఉండే సమయంలో మళ్ళా మనం ఏం చేస్తున్నాం? ధ్యానం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మన దైనందిన జీవితంలో పడిపోయి, మరలా కొత్త కొత్త కర్మలే ప్రోగేసుకుంటూ ఉన్నామండి. ఆ కొత్త కొత్త కర్మలు ప్రోగేసుకునేవి ఆగామి కర్మలు అంటారన్నమాట. మరి ఆగామి కర్మలు కూడా మరి దగ్ధం అవ్వాలి కదా మాస్టర్స్! ఆ దగ్ధం అవ్వాలి కాబట్టే మనకి ఆ ప్రాసెస్‌లనేవి జరుగుతూ ఉంటాయి. అంటే నాడి మన శుద్ధి అనేది జరుగుతూనే ఉంటుంది. నీ యొక్క కర్మలు ఎప్పుడైతే నువ్వు పోగేసుకోకుండా నీ గతంలో ఉండే సంస్కారాలన్నీ నువ్వు పోగొట్టుకుంటూ, మరలా నువ్వు పోగేసుకుంటూ ఉండి, ఈ చర్య ఎప్పుడైతే ఆగేలాగా నువ్వు ప్రయత్నం చేస్తావో, అప్పుడే ఈ శుద్ధి అనేది నీకు జరగకుండా ఉంటుంది. అంటే ఇదంతా కూడా నువ్వు నిరంతరం మరి ఎరుకతో ఉండాలి. ఎరుకతో ఉంటున్నావా లేదా? మరి ప్రతి ఆలోచనని నువ్వు ఎరుకుతూ ఉంటున్నావా లేదా? అనే విషయం మనం ఆలోచించుకుంటూ ఉండాలండి. మరి మనం నిరంతరం మనల్ని నడిపేదెవరండి? మన జ్ఞానేంద్రియాల ద్వారా మనల్ని నడిపింపబడుతూ ఉంటుంది. మరి ఆ జ్ఞానేంద్రియాలేంటండి? కన్ను, ముక్కు, చెవి, నోరు, మన చర్మం. ము మరి వీటన్నింటి ద్వారా మనం ప్రతిరోజు కూడా ఏవో ఒక కర్మలు ఏర్పరచుకుంటూ మన యొక్క దైనందిన జీవితంలో వాటి ద్వారా మనం కర్మలను ఏర్పరచుకుంటూ ప్రయాణం కొనసాగిస్తూ ఉంటామనమాట. అందువల్లేంటి ఈ యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా, ఈ యొక్క పంచేంద్రియాల ద్వారా మనం ఎటువంటి జ్ఞానం పొందుతున్నాం అనే విషయాన్ని మనం ప్రతిరోజు కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ, ఎరుకలో పెట్టుకుంటూ ఉండాలి మేడం మాస్టర్స్. మరి చూడండి నిరంతరం కూడా ఆత్మజ్ఞానంతో ఉండాలి, ఎరుకతో ఉండాలి, వర్తమాన క్షణంలో ఉండాలి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మనకు అన్ని విషయాలు తెలుసుకుంటూనే ఉంటాం మాస్టర్స్. కానీ మనం ఏంటంటే వర్తమానంలో ఉంటున్నామా లేదా? ఎరుకతో ఉంటున్నామా లేదా? అనే విషయాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి. మరి చూడండి మన కళ్ళు ఎప్పుడు నిరంతరం ఏదో ఒక దృశ్యాన్ని, ఏదో ఒక దాన్ని చూస్తూనే ఉంటుంది. మరి సరైన దృశ్యాన్ని నువ్వు చూస్తున్నావా లేదా? సరికాని దృశ్యాలు చూడడం ద్వారా మరలా మరి చూసిందల్లా నాకే కావాలి, చూసిన దాంట్లో నాకేదో మరి అద్భుతమైన కోరికలు జనిస్తూ ఉంటాయి. ఆ కోరికల ద్వారా నువ్వు మరలా కర్మలు ఏర్పరచుకుంటూ మరి నీ జీవితంలో కొనసాగిస్తూ ఉంటావు. కానీ మనం చేయవలసిందేంటంటే, చూసిన విధంగా చూసినా కూడా మన దృష్టికోణం ఏ విధంగా ఉండాలంటే మనల్ని అది జ్ఞానవంతంగా ముందుకు తీసుకెళ్ళే విధంగా మాత్రమే ఉండాలి. ఆ చూపులనేవి మనం తెలుసుకుంటూ ఉండాలండి. మరి మన చెవుల ద్వారా ఎన్నో విషయాలు వింటూ ఉంటాం. ఎన్నో విషయాలు వింటూ ఉండటం ద్వారా ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మనం మరి పక్కింటోళ్ళ విషయాలు, ఇతరుల విషయాలను జోక్యం చేసుకోవడం ద్వారా మన సమయాన్నంతా కూడా వృధా చేసేస్తూ ఉంటామండి. మరి సమయమే సాధన అన్నారు. ఆ సమయాన్ని సాధన కోసం ఉపయోగిస్తున్నామా? లేదంటే ఈ యొక్క గ్యాసిప్ మాటలు వినటానికి మనం ఉపయోగిస్తున్నామా అనే విషయం మనం చర్చించుకుంటూ ఉండాలి మేడం మాస్టర్స్. మరి మన వాక్కు ద్వారా మనం ఏం మాట్లాడుతున్నాము? మరి మన వాక్కు అద్భుతమైన పదాలే మనల్ని పలికించేలా చేస్తుందా? లేదంటే సరికాని మాటలు మన నోటి నుంచి వస్తున్నాయా? మరి చక్కగా సరియైన మాటలే మాట్లాడదాం మాస్టర్స్. కానీ ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం ప్రచారం చేద్దాము. ఆనాపానసతి ధ్యానం చెయ్యండి నాయనా అని చెప్దాము. మరి కర్మలు తొలగుతాయి నాయనా అని చెప్దాము. ధ్యాన ప్రచారం చేద్దామండి మన నోటి ద్వారా. ఓకే మాస్టర్స్. మరి ఇంకా మనకి మిగిలిందేంటంటే, మన యొక్క ముక్కు ద్వారా మనకి ఇంకా జ్ఞానం ఏం తెలుసుకుంటున్నాం అంటే, మన ముక్కు అనేది మనకి జయ విజయులు మాస్టర్స్. మరి ఆహ్, వైకుంఠంలో విష్ణు మహాదేవుడికి అటు ఇటు ఉండే స్వాముల్ని జై విజయులు అంటారు. కానీ ఆ జై విజయులు మనం తీసుకోవాలి అంటే దాని యొక్క అంతరార్థం ఏంటంటే, మన ముక్కులనేవి మనకి జై విజయులు. ఈ ముక్కు రంధ్రం ద్వారా, ఈ ముక్కు రంధ్రం ద్వారా మనకి ఈ యొక్క శ్వాసలు, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని మనం గమనిస్తూ ఉంటే, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మనం దృష్టి పెడుతూ మరి ఆ యొక్క దృష్టిని ఎటు గూడా సలపకుండా మన శరీరాన్ని అద్భుతంగా కట్టేసి, మన మనసులో వచ్చే ఆలోచనలు గూడా కొట్టేసేస్తూ, నేనొక ఆత్మస్వరూపాననే విషయం అర్థం అయ్యే వరకు గూడా, ఆ ఎరుక వచ్చే వరకు గూడా మనం ధ్యాన సాధన చేస్తూ ఉండాలి. ఆ యొక్క ముక్కులు మనకి ఆ విధంగా మనకు సహకరిస్తూ ఉంటాయి మేడం మాస్టర్స్. మరి మనం ఏ విధంగా మనం ఉపయోగిస్తున్నాం అనేది మనమే ఆలోచించుకోవాలి. మరి ముక్కు ద్వారా అంటే మన సరైన ఆహార పదార్థాలని మంచి మంచి వాసనలే మనం పీలుస్తాం. మనం ఇష్టపడుతూ ఉంటాము. మరి అంతవరకైనా మనం మన ముక్కు యొక్క చర్యలు చేసేది. దాని ద్వారా మనం గాలి పీల్చుకుంటున్నాం, శ్వాస తీసుకుంటున్నాం అనే విషయం గమనిస్తున్నామా? మనం శ్వాసని తీసుకున్నా, తీసుకోకపోయినా, మనం గమనించినా, గమనించకపోయినా శ్వాస జరుగుతూనే ఉంటుంది నిరంతరము. కానీ ఆ జరుగుతూ ఉండే యొక్క శ్వాసని నువ్వు గమనించు నాయనా అనే జ్ఞానాన్ని మనం పొందుతూ ఉండాలి మేడం మాస్టర్స్. ఎప్పుడైతే నువ్వు యొక్క జ్ఞానాన్ని నువ్వు పొందగలుగుతావో, ఆ జై విజయులు ఎప్పుడు కూడా నీకు నిరంతరం నీకు కాపలా కాస్తూనే ఉంటారు. నువ్వు శ్వాస నువ్వు శ్వాసను గమనిస్తున్నావా లేదా? నీ అంతరంగంలోకి నువ్వు ప్రయాణం చేస్తున్నావా లేదా?
నువ్వు ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకుంటున్నావా లేదా? మరి ఈ యొక్క ప్రతి విషయాన్ని కూడా మన నిరంతరం మనల్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. కానీ మనం ఎంతవరకు వాటికి విలువిస్తున్నామా లేదా అని మనం మనల్ని ప్రశ్నించుకోవాల్సిన విషయం మాస్టర్స్. మరి తద్వారా నాడీమండల శుద్ధి జరుగుతుంది. మరి నాడీమండల శుద్ధి జరగడం ద్వారా మనకి థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం ద్వారా మనకి ఎన్నో అద్భుతమైన దివ్య శక్తులు మనకి తెలుస్తూ ఉంటాయి. ఈ దివ్య శక్తిని మనం తెలుసుకోవడం ద్వారా మరి ఇది అద్భుతంగా మనం ఎంతో జ్ఞానాన్ని మనం పొందగలుగుతూ ఉంటాము. ఈ గుణాల ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఉంటాము. అరిషడ్ వర్గాల్ని తెలుసుకోవడం ద్వారా సరియైన సమపాళ్లలో సరియైన సమతుల్యంగా మనం పాటించుకుంటూ ఉంటే మన యొక్క కర్తవ్యం ఏంటో తెలుసుకోవడం ద్వారా మనం ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి మనం ప్రయాణం చేస్తున్నామన్న ఎరుక మనం పొందగలుగుతూ ఉంటాం మేడం మాస్టర్స్. మరి అంతే కాదు మేడం మాస్టర్స్. మరి నిరంతరం కూడా ఎప్పుడు మనం ఆహ్, మన ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన పరమ గురువులు ఎందరో కూడా మనకి ఎంతో ఎగ్జాంపుల్స్‌గా నిలిచారు మేడం మాస్టర్స్. చూడండి ఎప్పుడు కూడా మరి శ్రీకృష్ణ భగవాన్ వారు అర్జునుల వారికి ఎప్పుడు చెప్పేవాళ్ళంటే, "నాన్న నువ్వు అంతరంగ ప్రయాణం చెయ్యి. అంతరంగ ప్రయాణం చెయ్యి. నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వు యుద్ధం చెయ్యి. వీరందరూ కూడా నీ వాళ్ళే. కానీ ఈ జన్మ వరకే నీ వాళ్ళు. ఎప్పుడు శాశ్వతం కాదు. ఈ శరీరం శాశ్వతం కాదు. ఈ బంధాలు శాశ్వతం కాదు" అని చెప్తూ ఉంటారు మాస్టర్స్. కానీ అర్జునుల వారు ధ్యానం చెయ్యరు కదా! అందువల్ల ఏంటంటే ఆయనకి ఏది కూడా అర్థమైతూ ఉండేది కాదు. అందువల్ల ఆయనేంటంటే ఫోర్త్ డైమెన్షన్‌లో ఉన్నారు. మరి థర్డ్ డైమెన్షన్‌కి అది ఫోర్త్ డైమెన్షన్‌కి ఊగిసలాడుతూ ఉండేవాళ్ళనమాట. కానీ శ్రీకృష్ణుల వారు ఎప్పుడు గూడా ఆయన పరమ గురువులు కాబట్టి వాళ్ళెప్పుడు గూడా ఉన్నతమైన తలాల్లోనే వాళ్ళు ఉంటారండి. ఉన్నతమైన డైమెన్షన్స్‌లోనే వారందరూ గూడా ఉండటం జరుగుతుంది. కానీ మరి తర్వాత తలాల్లో ఏమైందంటే అర్జునుల వారు కూడా మరి శ్రీకృష్ణ భగవాన్ వారు నాకు ఎప్పటినుంచో తెలియపరుస్తూనే ఉన్నారు. నేనే తెలుసుకోలేకపోతున్నాను అని మరి గట్టిగా పట్టుదలగా ధ్యాన సాధన చేసి మరి తను కూడా తేజస్సు ఉద్భవించిన తర్వాత ఆ యొక్క బంధాలు, బాంధవ్యాలన్నీ శాశ్వతం కాదు. నేనొక ఆత్మ స్వరూపాన్ని అని తెలుసుకోవడం ద్వారా తను కూడా ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి ప్రయాణం చేయడం జరిగింది మాస్టర్. మరుజన్మలో. ఇప్పుడు చూడు మన గురువుగారు మనల్ని కూడా ఏమంటారంటే, "నాన్న నువ్వు ముందు ఈ యొక్క జన్మలో నువ్వు ధ్యానానికొచ్చావు. ముందు నువ్వు శాకాహారం లోకి నువ్వు మారిపో. నువ్వు ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి నువ్వు వెళ్ళిపోయినట్లే." ముఖ్యంగా ఆయన ఇంకోటి ఏం చెప్తారంటే, మరి నేను ఈ జన్మలోకి నేను రావడం జరిగింది అంటే, నేను ధ్యాన ప్రచారం కోసం కూడా నేను రాలేదు మాస్టర్. ధ్యానం చేయమని చెప్తాను. కానీ మూగ జీవాల్ని హింస చేయొద్దు. మరి అహింసో పరమో ధర్మః అని చాటి చెప్పడం కోసమే వచ్చాను. మూగ జీవాలన్నింటిని కూడా రక్షణ చేయడం కోసమే ఈ యొక్క జన్మని నేను తీసుకున్నాను. నువ్వు ధ్యానం చేస్తూ నువ్వు ప్రతి జీవిలోను భగవంతుడు ఉన్నాడు. ప్రతి జీవిలోనూ భగవంతు స్వరూపాన్ని నేను చూడగలుగుతున్నాను అనే ఒక తత్వాన్ని తీసుకురావడం కోసం మరి యొక్క ఆనాపానసతి ధ్యానాన్ని గౌతమ బుద్ధుల వారి ద్వారా మనం ఆ యొక్క ఆనాపానసతి ధ్యానం ఇస్తే, మరి మన పరమ గురువులు ఏం చేశారంటే, ఆ యొక్క ఆనాపానసతి ధ్యానానికి ఉచ్ఛ్వాస, నిశ్వాసల్ని జోడించి మనకు అందించడం జరిగింది మాస్టర్స్ మన పత్రి సార్. మరి ఈ యొక్క ధ్యానమునని అందించారు. మరి మూగజీవాల్ని హింస చేయవద్దు అని మరి శాకాహారాన్ని ఎంతో విధంగా ఎన్నో విధాలుగా ఈ యొక్క జన్మలో మరి ఎంతో ప్రచారం చేయటం ద్వారా మనం ఆహ్ మరి ఆ మూగజీవాన్ని హింస చేయకుండా ఉంటే చాలు మాస్టర్. అద్భుతంగా మనం ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి మనం వెళ్ళిపోయినట్లే. ఫిఫ్త్ డైమెన్షన్‌లో మనం జీవనం కొనసాగిస్తున్నట్లే. మరి ఎప్పుడు కూడా మనం అటువంటి ఉన్నతమైన తలాల్లోనే ఉండాలి అంటే, మనం ఎప్పుడు కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాల్సిందే అనే విషయం తెలియపరుస్తూ ఉందన్నమాట మాస్టర్. చూడండి మరి మన గాంధీ మహాత్ముల వారు ఎప్పుడు కూడా ఆయన కూడా చాటి చెప్పారన్నమాట. అహింసో పరమో ధర్మః, అహింసో పరమో ధర్మః. ఏ జీవిని కూడా నువ్వు హింస చేయరాదు. హింస చేయడం ద్వారా నువ్వు ఆ యొక్క ఆహారాన్ని తీసుకుంటే వాడి యొక్క మనోభావాల వల్ల వా యొక్క మనో వాటి యొక్క మనోభావాల వల్ల నీ అంతరంగంలో ఏర్పడ్డ ఆ యొక్క కణజాలాల్లో కర్మలను నువ్వు ఏర్పరుచుకుంటూ ఉంటావు. ఆ కర్మలను ఏర్పరచుకోవడం కోసం నువ్వు మరలా జన్మలు తీసుకుంటూనే ఉండవలసొస్తుంది అనే విషయం తెలియపరుస్తూ ఉందన్నమాట మాస్టర్స్. అందువల్ల ఏంటి మన పరమ గురువులందరూ కూడా మన యొక్క ఆహ్, ఎందరో మాస్టర్‌లు కూడా మనకి వారి యొక్క జ్ఞానాన్ని పొంది ఉన్నారు. వాళ్ళు ఎందరో ఉన్నతమైన తలాల్లో ఉంటూనే మనకి ఈ యొక్క ఈ భూమండలం మీద మనం ముందుకు ప్రయాణం చేయటానికి మనల్ని కూడా ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి ప్రయాణం చేయడం కోసం మనకి ఎప్పుడు గూడా గురువులు మనతోటి ఉంటారు మాస్టర్స్. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం జ్ఞానాన్ని మనం పంచుకుంటూ ఉన్నాం. ఇక్కడే మనకి గురువులందరూ కూడా మనల్ని గమనిస్తూనే ఉంటారు. వీరికి ఏ జ్ఞానాన్ని అందివ్వాలి? వీరి ద్వారా ఏ జ్ఞానం మనం పంచబడాలి? అనే విషయాన్ని వాళ్ళు గమనిస్తూనే ఉంటారు మేడం మాస్టర్స్. మరి వారి ద్వారా మాత్రమే మనకి ఈ యొక్క వాక్కు రావడం జరుగుతూ ఉంటుంది. మరి నిరంతరం ఈ యొక్క అద్భుతమైన ఆ యొక్క శక్తిని మనం కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి మేడం మాస్టర్స్? అద్భుతంగా ధ్యానం చేయాలి. చూడండి మరి మన
మూగజీవాలు హింస చేయకూడదని చెప్పి అంటున్నాం కదా మేడం మాస్టర్స్. మరి ఆ మూగజీవాలకి ఎంతటి జ్ఞానం ఉంటుందో చూస్తారండి. ఎంత సూక్ష్మమైన జ్ఞానం ఉంటుందంటే, మన ఇళ్లలో చాలా మంది పిల్లుల్ని, కుక్కల్ని, కోళ్ళని, తాబేళ్ళని చాలా మంది ఇట్లా పెంచుకుంటూ ఉంటారు కదా మాస్టర్స్. వాటన్నింటికి కూడా ఎంత సూక్ష్మమైన నాలెడ్జ్ ఉంటుందంటే, వాళ్ళు ఆ మూగజీవాలన్నింటి కూడా మనతో బాగా అనుబంధాన్ని పెంచేసుకుంటాయన్నమాట. ఎలా ఉంటుందంటే వాటి యొక్క అభిమానం మన మీద, మనకేదైనా అనారోగ్య సమస్య రాబోతుంది అంటే వాళ్ళకి అర్థమైపోతుందంటండి. ఆ మూగజీవాలకి అర్థమైపోతాయంట. వచ్చి మన దగ్గరికి మనల్ని నాకడము, ఇట్లా ఇట్లా తడుతూ ఉండడము, అట్లా చేస్తూ ఉంటాయంట మాస్టర్స్. మరి ఆ మూగజీవాలకి ఎంత అద్భుతమైన జ్ఞానం ఉంది చూడండి. మరి ఆ మూగజీవాల్లో ఉన్నంత సూక్ష్మ జ్ఞానం మనలో ఉందా? మరి మనలో ఉండాలంటే మనం ఏ ప్రయత్నం చేయాలి? నిరంతరం గూడా కర్మ ప్రక్షాళన చేసుకుంటూ, ధ్యాన సాధన చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, మరి మనం ఎంతో అద్భుతమైన జీవనాన్ని జీవిస్తూ ఉంటే తప్ప, మనం ఏ దాని నుంచైనా సరే మనం విడుదల కాబడము. మరి చూడండి, మరి ఈ డాల్ఫిన్స్ కావచ్చు, ఇట్లా ఇంకా చాలా ఉంటాయి గదా! అవన్నీ గూడా ఎంతో స్నేహపూర్వకంగా ఉంటాయి. మరి డాల్ఫిన్ అంటేనే ఒక ఫ్రెండ్‌షిప్‌కి సింబాలిజంగా సూచిస్తారన్నమాట మాస్టర్స్. మరి డాల్ఫిన్స్ కానీ, కుక్కలు కానీ, పిల్లులు కానీ, తాబేళ్లు కానీ, ఉడతలు కానీ ఇవన్నీ గూడా ఎంతో ప్రేమను చూపిస్తాయి. ఎంతో స్నేహతత్వాన్ని చూపిస్తాయన్నమాట. వాటికి మాటలు రావనే కానీ మాస్టర్స్, వాటికి మాటలొస్తే గనక మనకంటే అద్భుతంగా మాట్లాడతాయి అని మనకనిపిస్తదండి. ఎందుకంటే ఇది నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది మాస్టర్స్. ఈ మూగజీవాలకి ఎటువంటి అభిమానం ఉంటుంది, మన మీద ఎలా చూపిస్తారని చెప్పి నాకొక అనుభవం ఉందన్నమాట. మరి ఈ విజయవాడలో మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న డాగ్ ఉందండి. అది ఎంత అంటే నిజంగా దానికి మనిషికి మాటలొస్తేనా దులిపేస్తదేమో మనందరిని. అలా అనిపిస్తుంది మాస్టర్స్. అంటే ఎంత జ్ఞానం అంటే మనల్ని ఎప్పుడు కూడా కనిపెట్టుకుంటూనే ఉంటుంది. మన పిల్లల్లాగా మనతో కలిసిపోతుంది. దానికి ఏదైనా పెట్టాలన్నా, చేయాలన్నా కూడా దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని దాన్ని ప్రేమగా చూడకపోతే, దగ్గరకు తీసి మాట్లాడకపోతే అది అరుస్తుంది మేడం మాస్టర్స్. ఎందువల్ల అరుస్తుందంటే, "ఇదిగో నేనున్నాను. నన్ను గుర్తించవేంటి?" అన్నట్లుగా అన్నమాట. అలగడం కానీ, బుంగ మూతేసుకొని ఒక పక్కన మనం కూర్చుంటాం చూసారా? మనం మనుషులం ఎట్లా కూర్చుంటామో అలా అన్నమాట. అది కూడా అలాగా కూర్చుంటుంది. అంటే దాన్ని మరలా మనం సాగదీస్తూ, ప్రేమ చూపిస్తూ అలా ఉండాలన్నమాట. కానీ అది కూడా మన పట్ల ఎలా ఉంటుందంటే, అపారమైన ప్రేమ. మనం వాటి మీద చూపించే ప్రేమ కంటే కూడా, అవి మన మీద చూపించే ప్రేమ ఇంకా అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. ఇప్పుడు నేను వెళ్ళగానే ఎప్పుడైనా విజయవాడ వెళ్తానా మాస్టర్స్, నేను వెంటనే రాగానే నా దగ్గరకొచ్చేస్తుంది. నా కాళ్ళ దగ్గరకొచ్చేస్తుంది. నా బ్యాగ్ దగ్గరకొచ్చేస్తుంది. అక్కడే ఉంటుంది. కదలదు. అత్త, అత్త అని చెప్పని అంటూ సరదాగా మేము ఆట పట్టిస్తూ ఉంటాం మాస్టర్స్. అంటే మనం అది గూడా నేను అత్తనేంటి, నేను మనిషిని గదా! అది మూగజీవం కదా! నేను అత్తనేంటి దానికంటే, నేను కూడా కుక్కనేనా అని చెప్పని సరదాగా మాట్లాడుకునేవాళ్ళమండి. కానీ అది సరదా మాట్లాడుకునే మాటే అయినా సరే, నేను ఏ రోజు కూడా అస్సలు వేరే రకంగా భావించిందే లేదు మాట. ఎందుకంటే అది కూడా మా కుటుంబంలో ఒక సభ్యురాలే. అది స్త్రీ, పురుష లింగ భేదం అనేది తర్వాత సంగతి మాట. అది ఒక మూగజీవము. అద్భుతమైన ప్రేమానురాగాలను చూపించే ఒక జీవి. అనే ఒక జీవి మనతో పాటు అది కూడా ఒక జీవే అని ఒక ఉద్దేశంతోనే నేను భావిస్తూ ఉంటాను తప్ప, దాన్ని వేరే చేసి అనేది మేము ఎప్పుడు కూడా భావించం మాస్టర్స్. అది మనలాగే కుర్చీలో కూర్చుంటుంది. మా పక్కన మంచం మీద పడుకుంటుంది. అసలు ఇంకేం తేడా లేదు మాస్టర్స్. మాట గనక వస్తే మనకంటే అద్భుతంగా మాట్లాడుతుందేమో అనిపిస్తుంది. పైపెచ్చి ఇంకోటేంటంటే అండి, మరి మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో గూడా అందరూ గూడా మెడిటేటర్స్ అన్నమాట వాళ్ళు కూడా. అందరూ వాళ్ళు ధ్యానం చేసే సమయంలో అది గూడా వచ్చి చక్కగా కూర్చొని సైలెంట్‌గా ధ్యానం చేస్తదండి. ఏ రోజు గూడా ఇబ్బంది పెట్టదు, అరవదు, డిస్టర్బ్ చేయదు. వచ్చే వాళ్ళందరూ ఇంటికి చాలా మందికి వస్తూ ఉంటారన్నమాట ధ్యానం చేయటానికి మా బ్రదర్ వాళ్ళ ఇంటికి. ఎవరొచ్చినా గూడా చక్కగా వాళ్ళ పక్కన కూర్చుంటుందే తప్ప, ఎవ్వరిని అరవడం కానీ, కరవడం కానీ అస్సలు ఏ డిస్టర్బెన్స్ చేయదండి. ఎంత ఆశ్చర్యపోతామంటే నిజంగా చూసారా మూగజీవాల్లో ఎంత సూక్ష్మమైన జ్ఞానం ఉందో మరి అనేది మనకి మన గమనిస్తూ ఉంటారు మేడం మాస్టర్స్. అందుకే మనం కూడా మరి ఆ మూగజీవాల్లోనే దైవత్వం ఉంది అనే విషయం మనం కూడా తెలుసుకుంటూ ఉండాలి. చూడండి మనం అంతకుముందు మనం దైవం అంటే ఏమనుకునేవాళ్ళం? గుళ్ళలోకెళ్ళి పూజలు చేస్తూ ఉండేవాళ్ళం. శివుడు, రాముడు, దేవుడు ఎన్నో నూటొక్క దేవుళ్ళున్నారు మనకి. మరి నూటుకు దేవుళ్ళే దేవుళ్ళు. మనం ఎప్పుడు కూడా మన కోరికల కోసం మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాము. నాకు ఆ కష్టం తీరాలి, నాకు ఈ నష్టం తీరాలి అని మనం దేవుళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటామే గానీ, నీలో ఉన్న దేవుడిని నువ్వేమన్నా ఎప్పుడన్నా గమనించుకున్నావా లేదా? అసలు నువ్వే భగవంతుడివి అనే విషయం నువ్వు ఎరుకలోకి తెచ్చుకున్నావా లేదా? అని అని మనం ఆలోచిస్తే ఏ రోజు కూడా
మరి నేను భగవంతుడిని, నేనే భగవంతుడిని, నాలో కూడా భగవంతుడి లక్షణాలు ఉన్నాయి ఆలోచన మరి ఈ ధ్యానంలోకి వచ్చే వరకు నాకు కూడా తెలియదు మేడం మాస్టర్స్. కానీ ఎప్పుడైతే నేను 2004లో 2022లో ఈ మెడిటేషన్‌లోకి రావడం జరిగింది మాస్టర్స్. వచ్చిన అతి కొద్ది కాలంలోనే నాకు ఈ ధ్యానంలోకి బాగా లోపలికి ప్రయాణం చేయడం కావచ్చు, నాడీ మండలం శుద్ధి జరగడం కూడా కావచ్చు, మరి నాలో నేను ఒక ఆత్మస్వరూపాన్ని అనే ఎరుక నేను పొందడం ద్వారా కావచ్చు, తద్వారా నేను కూడా ఒక దైవీ స్వరూపాన్ని, నేను కూడా దేవతనే అనే ప్రత్యక్షంగా నన్ను నేను పరిశీలించుకునే విధంగా మరి ప్రతి విషయంలోనే నన్ను నిరంతరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూనే ఉంటాను మాస్టర్స్. తద్వారా నేను కూడా మరి అందరూ కూడా అందరిలోనూ ఆ భగవంతుడినే నేను చూస్తూ ఉంటాను. ప్రతి జీవిలోనూ భగవంతుడినే చూస్తూ ఉంటాను. మరి మన ఎదురు వారిలో ఉన్న వాళ్ళు కూడా ఆత్మస్వరూపులే. మనము ఆత్మస్వరూపులే. అంతా ఏకత్వ భావనే. ఇప్పుడు ఈ ఏకత్వ భావన రావడం కోసమే మనమందరం కూడా నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాము. మరి నేను నిరంతరం ఈ ప్రయత్నంలో ఉన్నాను కాబట్టే నేను కూడా ఫిఫ్త్ డైమెన్షన్‌లోని వ్యక్తిని అని నాకు చాలా సందర్భాల్లో మరి నేను మీతో షేర్ చేసుకోవడం జరిగింది మాస్టర్స్. మరి అద్భుతంగా నేనున్నానని ఇప్పుడు నాకు అనిపించింది. ఇంకా మాస్టర్స్ ఏం చెప్తున్నారంటే ఫిఫ్త్ డైమెన్షన్‌లో ఉన్న వాళ్ళకి ఇంకా అనుభవాలు ఎట్లా ఉంటాయంటే వాళ్ళకి ఏదో ఒక ఉపద్రవాలు జరిగినప్పుడు వాళ్ళలో అద్భుతమైన మార్పులు జరుగుతాయంట మాస్టర్స్. మరి మరణం సంభవించడం కానీ, మరి ఈ యొక్క భూకంపాలు రావడం ద్వారా గానీ, వాళ్ళ జీవితాల్లో కొన్ని కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయన్నమాట. మరట్లా మరణం అనేది దగ్గర దాకా తీసుకెళ్ళిన వ్యక్తుల్లో ఎటువంటి మార్పులొస్తాయంటే, మరి నాకు గూడా అన్ మరణాన్ని చూపిచ్చారు మాస్టర్స్. కంటి ద్వారా మరి మరుక్షణమే నా జీవనం లేదా నేను మరణించానన్న భావన కలిగిన సమయంలో, మరి నేను ఆత్మలోకాలకు వెళ్ళటం జరిగింది మాస్టర్స్. ఆత్మలోకాలకు నన్ను ఒక 6గురు మాస్టర్లు తీసుకెళ్లారన్నమాట. ఎందుకు తీసుకెళ్లారంటే మన ఆత్మలోకంలో అక్కడ ఎంతో అద్భుతంగా, సుందర రమణీయంగా ఉంటుంది. భూమండలంలో కంటే కూడా అక్కడే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మనమేమనుకుంటాం భూమండలమే అద్భుతమైన సౌందర్యమైన ప్రకృతి సౌందర్యాలుంటాయి. ఈ భూమండలమే చాలా బావుంది. ఈ మాయ ఇంకా చాలా బావుందని ఈ మాయలోనే పడికొట్టుకునేదానికి మనం ఇష్టపడుతూ ఉంటామంట మాస్టర్స్. మనకి ఫిఫ్త్ డైమెన్షన్ ఒకటుంది. మంచి మార్గం అనేదుంది. అటు వెళ్దాము అంటే కూడా మన మనస్సనేది వెనక్కి లాగే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అంటే ఈ థర్డ్ డైమెన్షన్ అనేది ఆకర్షణ అన్నమాట. ఈ భూమండలం అనేది ఆకర్షణ మాస్టర్స్. ఈ ఆకర్షణ లాగేస్తూ ఉండేసరికి ఏమవుతుందంటే, మనం ముందుకెళ్తున్నా కూడా మనం వెనక్కి పడిపోతూ ఉండటం వల్లనే మరి ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉండటం జరిగిందనమాట. ఈ విషయాలన్నీ కూడా నాకు ఆత్మలోకాలకెళ్ళినప్పుడు పూర్తిగా ఎరుకలోకి రావడం వల్ల, ఓకే. మన స్వగృహం అనేది ఆత్మలోకాల్లో ఉన్న అదే మన స్వగృహం అనేది. భూమండలం అనేది మనకి ఒక విద్యార్థి దశ విద్యార్థిలో విద్యార్థిగా మనం భూమండలం జన్మ తీసుకొని ఒక పాఠశాల లాంటిది మాత్రమే అని నాకు అర్థమైంది మాస్టర్స్. అర్థమైంది. మరి నేను ఆ యొక్క మాస్టర్‌లతో ఏమంటున్నానంటే, ఓకే మాస్టర్స్ నేను మరి భూమండలంలో నా యొక్క జన్మ అయిపోయింది కాబట్టి నా యొక్క కర్తవ్యం. నాకు ఇక్కడ అద్భుత లోకాల్లో నాకు బాగా నచ్చింది. నేను ఉండిపోతాను. మీరు నన్ను తీసుకొచ్చినందుకు థాంక్ యూ అని చెప్తున్నానండి వాళ్ళకి నేను. లేదు లేదు వాళ్ళేమంటున్నారో తెలుసా అండి? మరి లేదు లేదు నీకింకా భూమండలంలో నీ యొక్క జన్మ ఉంది. నీకింకా నీ కర్తవ్యం ఉంది. నువ్వు చేయవలసింది. నీకు ఊరికే చూపించడం కోసమే కేవలం జ్ఞానం తెప్పించడం కోసమే నీకు తీసుకురావడం జరిగిందే తప్ప నీకింకా భూమి మీద జన్మ ఉంది అని చెప్పడం జరిగింది మాస్టర్స్. చెప్పిన తర్వాత, ఆ విషయం జరిగిన తర్వాత అతి కొద్ది రోజుల్లోనే అంటే చూడండి ఆ రోజు నైట్‌లో నాకిది జరిగింది మాస్టర్స్. మరి తెల్లారికల్లా కూడా నేను ఉన్నానో లేదో కూడా నాకు తెలియని సమయంలో కళ్ళు తెరిచి చూస్తే నేను భూమండలంలోనే ఉన్నాను. ఓకే. మాస్టర్స్ నన్ను భూమండలంలో వదిలిపెట్టేసి నా యొక్క కర్తవ్యం ఏంటో తెలుసుకో అని చెప్పి నన్ను ప్రబోధించినట్లుగా నా ఇన్నర్‌లో నాకు అనిపించింది మాస్టర్స్. మరి దాన్నే క్లియర్ ఆడియన్స్, క్లియర్ వాయన్స్ అని రకరకాలుగా పద్ధతుల ద్వారా మనకి ఆత్మజ్ఞానం ఎట్లా తెలుసుకుంటా అనే విషయం తెలియపరుస్తూ ఉంటారనమాట. అటువంటి ఆత్మజ్ఞానం నేను గూడా ఎంతో పొందడం జరిగింది. అంతే కాదు మేడం మాస్టర్స్. ఆ రోజు నాకు జరిగిన అనుభవాలన్నీ నేను పక్క రోజు నుంచే పంచడం మొదలుపెట్టానండి. చూడండి. ఎంత అద్భుతమో చూడండి మాస్టర్స్. ఆ రోజున నేను చనిపోయే స్థితిలో ఎటువంటి స్థితి ఉందంటే, పూర్తిగా నా శరీరం అంతా గూడా ఈ కుడివైపు భాగం అంతా గూడా చచ్చుబడిపోయిందండి. అంటే ఒక పక్షవాతంలాగా వచ్చిందన్నమాట. ప్రతి పార్ట్ ఈ బ్రెయిన్ దగ్గర నుంచి కింద పాదం వరకు పూర్తిగా చచ్చుబడిపోయి, మాట పడిపోయి, శ్వాస ఆగిపోయి, ఇక నేను లేను అనే భావన పూర్తిగా కలిగిపోయిందండి. నా జన్మ ఇప్పటితో అంతం అన్న అనుభవం నాకిచ్చేసారనమాట. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తిని నేను పక్క రోజునే నేను ఏ జూమ్ క్లాస్ ద్వారా అయితే నేను రావడం జరిగిందో, ఆ జూమ్ క్లాస్‌లో నేను నా యొక్క అనుభవాన్ని పంచడం జరిగింది మాస్టర్స్. మరి అద్భుతంగా అందరూ విచిత్రపోయారు, ఆనందపడ్డారు మాస్టర్స్. అంతేకాదు 20వ రోజు నుంచే నాకీ పక్షవాతం అనేది వచ్చిన 20వ రోజు నుంచే నేను క్లాసులు అద్భుతంగా నా అనుభవాల ద్వారా క్లాసులు చెప్పడం అనేది విపరీతంగా ఆ యొక్క ప్రయాణం కొనసాగుతూ అనేది
మొదలైంది మేడం మాస్టర్స్. మరి ఇప్పటిదాకా నా యొక్క జ్ఞానాన్ని గత 2.5 సంవత్సరం అయిందండి ఇదంతా జరిగి కూడా నాలో. ఈ యొక్క మరి ఒకసారి మన పత్రి సార్ ఏం చెప్పారంటే, పత్రి సార్‌కి కూడా ఒకసారి యాక్సిడెంట్ అయిందంటండి. యాక్సిడెంట్ అయిన తర్వాత వేరే మాస్టర్ ఎవరో వాకిన్ అయిన తర్వాత సార్‌లో అద్భుతమైన మార్పులు కలిగిన తర్వాత మరి భూమండలం మీద ఆయన ఎట్లాంటి ప్రపంచనాన్ని సృష్టించారో మనందరికీ తెలిసిందే. మరి ఆయనకి అట్లా ఎలా వాకిన్ అవ్వడం ద్వారా అద్భుతంగా మారారో, మరి నేను కూడా నా యొక్క మరణాన్ని మరి హ్మ్, చూసి మరలా జీవించడం అనేది కొనసాగిన తర్వాత నాలో గూడా ఎన్నో అద్భుతమైన మార్పులు రావడం జరిగింది మాస్టర్. నేనొక ఆత్మస్వరూపాన్ని అనే విషయం నేను పూర్తిగా కనుగొనడం జరిగింది. అయితే ఈ యొక్క వచ్చిన ఈ సమస్యలన్నీ కూడా ఏంటి అని ఆలోచిస్తే నేను సాధన చేస్తున్నాను కదా! నాకెందుకు ఇవన్నీ వచ్చినాయి అని చెప్పి నేను మన ధ్యానంలో నేను ప్రశ్నేసుకుంటే, ఇవన్నీ కూడా నీకు పరీక్ష కోసం వచ్చింది వచ్చింది మాస్టర్. మరి నా శరీరంకి ఇవన్నీ ఉన్నా కూడా ఈ శరీరానికి మాత్రమే వచ్చినయి. నేనొక ఆత్మ స్వరూపాన్ని. నేను జ్ఞానాన్ని పొందడంలో కావచ్చు, నేను ధ్యానం చేయటంలో కావచ్చు, ఇవి నాకేమాత్రం కూడా అడ్డుగోడలే కావు అని తెలుసుకునే దానికోసమే నాకు ఈ యొక్క ప్రమాదం జరగడం జరిగింది మాస్టర్. అంటే ఆ ప్రమాదం ద్వారా ఆ యొక్క మరణం అనే అనుభవం పొందడం ద్వారా మరి నాలో అద్భుతమైన జ్ఞానం ద్వారా నా యొక్క జ్ఞానాన్ని పంచుతూ ఉన్నాను మేడం మాస్టర్స్. ఈ రోజు వరకు కూడా నేను మధ్యలో ఆగిందే లేదు మాస్టర్స్. ప్రతి ప్రయాణంలో ఇంకా ఇంకా ఎన్నో అనుభవాలు నాకున్నాయి మేడం మాస్టర్స్. ఈ 2.5 ఏళ్ల ప్రయాణంలో మరి కనీసం నేను ఒక 250 క్లాసుల దాకా చెప్పుంటానండి. స్వాధ్యాయం ఎంతో అద్భుతంగా నేను ధ్యానమే కాదు స్వాధ్యాయాన్ని కూడా అద్భుతంగా పెంపొందించుకోవడం ద్వారా నా యొక్క జ్ఞానాన్ని నా అనుభవాల ద్వారా మరి పంచుతూ ఈ రోజు వరకు కూడా నేను ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి నేను అడుగుపెట్టాను. ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క మనోభావాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి మేడం మాస్టర్స్. మరి మనందరం కూడా ఆ యొక్క ప్రయాణం కొనసాగిస్తూ ఉందాము అనే విషయం నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ రోజున తెలియపరిచే ప్రయత్నం చేయడం కోసమే ఈ జూమ్ క్లాస్‌లోకి రావడం జరిగిందనమాట. అందువల్ల ఏంటంటే, మనం ఎప్పుడు కూడా మనకు జరిగిన ఏ సంఘటనైనా సరే, మనకి ఏ పాఠం నేర్పిస్తుంది అనే విధంగానే మనకి మన ఆలోచన విధానం కొనసాగాలి మేడం మాస్టర్స్. అందువల్ల మరి ఆ విషయాన్ని కూడా మనం జ్ఞానంగా తీసుకోకుండా నాకెందుకు ఈ పరిస్థితి వచ్చిందని మనం మళ్ళీ దాన్ని పట్టుకొని మనం వెనక్కి వేళ్లాడిపోకూడదు. మనం జ్ఞానవంతంగా ముందుకే కొనసాగుతూ వెళ్ళిపోతూ ఉండవలసిందే. మరి చూడండి మన పత్రిసారికి ఏమన్నా నష్టాలు, కష్టాలు రాలేదా అండి? మరి ఈ రోజు మనం ఆయన్నేం చెప్పుకుంటున్నాం? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అని చెప్పుకుంటున్నాం. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అని అందరిని అనగలమా అండి? మరి ఎందరో ఉన్నారు. ఎందరో పరమ గురువులున్నారు. అందరిని గూడా మనం మరి బ్రహ్మర్షి పితామహ అని అనగలిగామంటే ఆయన ఎంత అద్భుతంగా ఆ యొక్క స్థితిని మనం పొందారు అంటే మరి మనం కూడా ఆ యొక్క మార్గంలో ప్రయాణించు అని మనకి సూచనలిస్తున్నారు మేడం మాస్టర్ తద్వారా. ప్రతిసారి ప్రతిదీ గూడా నేను పొందిన అనుభవాలు, నేను పొందిన కష్టాలన్నీ గూడా మీరు పడాల్సిన అవసరం లేదు. మీకు అద్భుతంగా నేను ఆనాపానసతి ధ్యానాన్ని అందించడం జరిగింది. మరి ఈ విషయం ద్వారా మనం గౌతమ బుద్ధుల వారికి కూడా ఎంతో ఆత్మప్రణామాలు తెలియపరచుకోవాలండి. ఎందుకంటే మరి 2600 సంవత్సరాల క్రితమే పాళీ భాషలో గౌతమ బుద్ధుల వారు మరి తన జీవితంలో వచ్చిన ఎన్నో కష్ట నష్టాల ద్వారా తద్వారా తను చేసిన ఎన్నో సాధనల ద్వారా మరికి మనకి ఆనాపానసతి ధ్యానాన్ని మనకు అందించడం జరిగిందనమాట. గౌతమ బుద్ధుల వారు. మరి ఆయన ఎందుకు అన్ని సాధనలు చేశారు? మరి ఆయన ఎందుకు అన్ని కష్టాలను అనుభవించాల్సిందొచ్చింది అనంటే మరి గౌతమ బుద్ధుల వారు మరి చిన్న వయసులో ఉండగానే ఎందుకు ఈ భూమంతా కూడా ఇంత దుఃఖమయంగా ఉంది? మరి నేను నా వంతుగా నేను ఏం చేయగలను? ఈ దుఃఖాన్ని అందరిలో కూడా పోగొట్టడం కోసం నేనేం చేయగలను? అని ఆలోచిస్తే ఆయన మరి చక్కగాను ఎంతో ధ్యాన సాధన చేయడం ద్వారా మరి ఆ సాధనను కనుక్కోవడం ద్వారా ప్రజలందరికీ ఈ సాధన అందింపబడాలి. వారు కూడా వాళ్ళ యొక్క కష్ట నష్టాలన్నింటినీ గూడా చక్కగా తెలివితేటలతో, ఆత్మజ్ఞానంతో వాటిని కర్మ ప్రక్షాళన చేసుకోవడం ద్వారా అద్భుతంగా వాళ్ళు కూడా మాస్టర్‌లుగా తయారవ్వాలనే ఉద్దేశంతో మనకు అందించడం జరిగింది మాస్టర్స్. మరి ఆయన అందించిన ఈ యొక్క ఆనాపానసతి ధ్యానాన్ని మనకి ఉచ్ఛ్వాస, నిశ్వాసాల ద్వారా మనం భృకుటి మధ్యలో అంటే 2 కనుబొమ్మల మధ్యలో దృష్టిని నిలపడం ద్వారా, మనం అంతర్ముఖ ప్రయాణం చేయటం ద్వారా, నీలో జరిగే ఆ యొక్క కర్మ ప్రక్షాళన ద్వారా, నీకు జరిగిన ఆ యొక్క శారీరక రుగ్మతల ద్వారా కావచ్చు, మానసిక రుగ్మతల ద్వారా కావచ్చు, మరి నువ్వు పొందిన ఆ యొక్క థర్డ్ ఐ అనుభవాల ద్వారా కావచ్చు, నువ్వు ఎటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందాలి అనే విషయాలన్నింటినీ కూడా మనకు ఆ పత్రి సార్ అందించారంటే, మరి మన పరమ గురువులకి అందరికీ కూడా శతకోటి అభివందనలు మనం తెలియపరచుకోవాలి మేడం మాస్టర్స్. మరి ఈ రోజున ప్రతిరోజు మనం
మన యొక్క ఈ యొక్క ఫిఫ్త్ డైమెన్షన్ అనే పాయింట్ గురించి వచ్చినప్పుడు మన ఫోర్త్ డైమెన్షన్‌లో ఇరుక్కుపోరాదు. అంటే మనం థర్డ్ డైమెన్షన్స్‌లో మనకు ఉన్న సరికాని ఆలోచనలు, సరికాని మన యొక్క చేష్టలన్నిటిని గూడా మరి నిర్మూలించుకోవాలనే తపనైతే ఉంటుంది కానీ, నేను చెయ్యలేకపోతున్నాననే ఒక మనోభావనల్లో ఇరుక్కుపోవడమే ఫోర్త్ డైమెన్షన్‌గా చెప్పడం జరిగింది కాబట్టి, మనం ఎక్కడ గూడా ఇరుక్కుపోవద్దు మేడం మాస్టర్స్. ఎవ్వరము ఇరుక్కుపోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనం ఇరుక్కుపోకుండా మనకి నిరంతరం కూడా సాధన ఉంది. మన గురువులు ఎందరో మనకి సాధనలు అందించడం జరిగింది. మరి నిరంతరం కూడా మనకేమి ఇచ్చారు భద్రి సారు త్రిరత్నాలు ఇవ్వడం జరిగింది మాస్టర్స్. మరి నిరంతరం ధ్యానం చేసుకుంటూ, స్వాధ్యాయం చేసుకుంటూ, సజ్జన సాంగత్యాల ద్వారా నువ్వు ఏ రోజు కూడా వెనక్కి జారకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం జరగడం కోసం మనకెంతో అద్భుతమైన అవకాశం మాస్టర్స్. ఇట్లాంటి సజ్జన సాంగత్యాలన్నీ కూడా మనం వెనక్కి జారకుండా మన ప్రయాణం ముందుకే కొనసాగే విధంగా ఇయన్నీ కూడా మనకి ఎంతో ఉపకరణాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. అందువల్ల నువ్వు ఫోర్త్ డైమెన్షన్‌లో ఇరుక్కుపోరాదు. ఎట్లాగైతే మనం ఒక ఆహ్, సు సు తీగ సువ్వ మధ్యలో కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఇరుక్కుపోతూ ఉంటామో, ఆ విధంగా మనం ఇరుక్కోవాల్సిన అవసరమే లేదు మేడం మాస్టర్స్. మనకెందుకంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచరణ. మరి చూడండి ప్రతిసారి ఏమంటారు, నేను ధ్యానం చేశాను, జ్ఞానం పొందాను. కానీ ఏంటి ఇంకా ఏంటి పరిణామం ఏంటి? నువ్వు చేసేదేంటి అంటే, నువ్వు పొందిన జ్ఞానాన్ని నువ్వు ఆచరిస్తున్నావా లేదా? నువ్వు ఆచరిస్తే మాత్రమే నువ్వు ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి నువ్వు వెళ్ళగలవు. మరి చూడండి మనం ప్రతిరోజు ఆచరిస్తున్నామా లేదా అనేది మనకి ఈ నిరంతర సజ్జన సాంగత్యాల వల్ల మనం ఆచరణాత్మకంగా ఉంటున్నామా లేదా అని మనం పరీక్షించుకోవడానికి అవకాశాలు మేడం మాస్టర్స్. అద్భుతమైన అవకాశాలన్నమాట ఇయన్నీ కూడా. మన పరమ గురువులు వాళ్ళేమో ఎందరో కష్టపడి వాళ్ళ మరి ఎంతో అవమానాల ద్వారా, ఎంతో కష్టాల ద్వారా మనకి జ్ఞానాన్ని అందించారు. అదే మన ప్రతిసారి అంటారన్నమాట. నేను పడ్డ కష్టాలు, నష్టాలు మీరెవరు పడక్కర్లేదు. నేను అందించిన ధ్యానం చేసుకుంటే చాలు మీరు నిరంతరం. మీరే కష్టాలు పడక్కర్లా అని చెప్పారండి. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి? మనమేమైనా కష్టపడుతున్నామా? చక్కగా మనమేమన్నా ఏ హిమాలయ పర్వతాలకైనా వెళ్ళామా? ఏ అడవుల్లోకైనా వెళ్ళామా? మన కుటుంబాలను వదిలిపెట్టేసుకొని వెళ్ళిపోయామా? ఏమీ చేయలేదే. చక్కగా మనం ఇంట్లోనే ఏసీ రూముల్లో కూర్చొని హాయిగా మన కంఫర్ట్ అయిన జీవితాన్ని జీవిస్తూ, పైపెచ్చు మధ్య మార్గాన్ని మనకు అందించారండి. మన ఫిఫ్త్ డైమెన్షన్‌లో ఉంటూనే చక్కగా ఆహ్, మధ్య మార్గాలు ఉంటూనే ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి అడుగు పెట్టగలిగే ఆ యొక్క ఆత్మ జ్ఞానాన్ని మనకు అందించారండి. ఎంత అద్భుతమైన జ్ఞానం మాస్టర్స్! ఎంత ప్రేమ, ఎంత కరుణ, ఎంత దయ మన గురువులకి మన మీద చెప్పండి. అందువల్ల ఏంటంటే, వారు చూపించిన ఆ యొక్క ప్రేమ, దయ, కరుణ ఇయన్నీ కూడా మనం వృధా చేయరాదు. వారు అందించిన సాధనలు ఏ రోజు కూడా మనం వృధా చేయకుండా నిరంతరం కొనసాగించుకుంటూ ఉందాము. మరి వారు పొందిన ఆ గుణాలన్నింటిని కూడా మనం గూడా చక్కగా వాటిని పొందుదాం మేడం మాస్టర్స్. మరి మనం సంసారంలోనే నిర్వాణం పొందాము. ఖచ్చితంగా మనం పొందుతూ ఉన్నాం మాస్టర్స్. మనం పొందాము. మన పిరమిడ్ మాస్టర్‌లందరం కూడా ఆల్‌మోస్ట్ ఫిఫ్త్ డైమెన్షన్‌లో ఉన్నవాళ్ళమే అని మన ప్రతిసారి చెప్పారండి. ఫిఫ్త్ డైమెన్షన్‌లో ఉన్నవాళ్ళమే. మరి ఆ ఫిఫ్త్ డైమెన్షన్ నుంచి మరి మనం వెనక్కి జారకుండా ఉండాలి అంటే నిరంతరం స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. నిరంతరం ధ్యానం చేస్తూ ఉండాలి. సజ్జన సాంగత్యం చేస్తూ ఉండాలి. మరి అరిషడ్ వర్గాలన్నీ గూడా మనల్ని నడిపిస్తూ ఉంటాయండి. ఈ గుణాలన్నీ గూడా మనల్ని నడిపిస్తూ ఉంటాయి. పంచేంద్రియాలన్నీ గూడా మనల్ని నడిపిస్తూ ఉంటే, ఆ నడిపించడం ద్వారా మనకి ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంటూ ఉంటాం మేడం మాస్టర్స్. ఆ నేర్చుకోవడం ద్వారా మాత్రమే మనలో దాగి ఉన్న ఆ యొక్క ప్రేమ గుణం, దయా గుణం, కరుణ మరి ఏ ఒక్క ప్రతి విషయాన్ని గూడా అంగీకరించే తత్వాన్ని మనం కలిగి ఉండటం ద్వారా అయితేనేమి మరి క్షమించే గుణమైతేనేమి, ముఖ్యంగా మనం ఫిఫ్త్ డైమెన్షన్‌లో ఉన్నాము అంటే అద్భుతమైన గుణం ఏంటండి అంటే, ఏదైనా సరే అంగీకరించే తత్వము. ఎవరినైనా సరే, ఏ పరిస్థితుల్లో ఎవరైనా సరే క్షమించే తత్వము అనేది ఎంతో అద్భుతమైన గుణాలు మేడం మాస్టర్స్. మరి ప్రతి ఒక్కరితోనూ మరి ఎంతో స్నేహపూర్వకంగా ఉండడం అనేది ఎంతో అద్భుతమైన గుణము. మరి మూగజీవాలను గూడా దైవాన్ని చూడగలిగే స్థితిని మనం పెంపొందించుకోవడం అనేది అద్భుతమైన గుణము. మరి ఎదుటి వారిలో ఉంది అదే ఆత్మస్వరూపం మనలో ఉంది ఆత్మస్వరూపం అయినప్పుడు, మనం ఇంకెవరిని నిందించాలి మేడం మాస్టర్స్. మనం ఎవరినైనా నిందించామంటే మనల్ని మనం నిందించుకున్నట్లే. ఆ విషయం తెలుసుకోవడం ద్వారా మరి ఎవరు ఎవరిని గూడా నిందించాల్సిన అవసరమే లేదు మేడం మాస్టర్స్. అందరం గూడా దైవ స్వరూపాలము అని తెలుసుకునే ప్రయత్నం చేయటం మాత్రమే మన ముందున్న విధానము. అందువల్ల ఏంటంటే, మనం ఉన్నత తరాల్లోకి
అంటే డైమెన్షన్ అంటే తలం మాస్టర్స్. తలాలు అంటారన్నమాట. ఉన్నతమైన తలాలు, ఉన్నతమైన డైమెన్షన్స్ అంటామన్నమాట. ఉన్నతమైన తలాల్లోకి మనం ప్రయాణం చేస్తూ ఉండాలంటే, నిరంతరం మనం పొందిన ఆ యొక్క గుణాలన్నింటిని గూడా బ్యాలెన్స్ చేస్తూ ఉండే ఆ పరిస్థితిని మనం ఎప్పుడు గూడా ఎరుగులో ఉంచుకుంటూ ఉండాలి. అందుకే వర్తమాన క్షణంలో నువ్వు జీవిస్తూ ఉండు. క్షణక్షణం గూడా నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏం మాట్లాడుతున్నావు? ఏం చూస్తున్నావు? ఏం వింటున్నావు? మరి నువ్వు తెలుసుకున్న విషయాన్ని ఏం ఆచరిస్తున్నావు? మరి ఆచరిస్తున్నావు అనేది ఎవరో వచ్చి ఎవరికో చెప్పాల్సిన విషయం కాదు మాస్టర్స్. మనకి మనమే తెలుసుకునే విషయం అది. మనంతరంగంలోకి ప్రయాణించడం ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాము. చూడండి మన రమణ మహర్షుల వారు గూడా వాళ్ళందరూ గూడా ఉన్నతమైన తలాల్లో ఉండే మాస్టర్స్. మరి వారు గూడా మనల్ని ఎప్పుడు గూడా ఏం చెప్తూ ఉంటారు? నీ అంతర్ముఖం నువ్వు ప్రయాణం చెయ్యి. నిన్ను నువ్వు తెలుసుకో. నీతో నువ్వు జీవిస్తూ ఉండు. నీతో నువ్వు రమిస్తూ ఉండు. నీ అంతరంగ ప్రయాణం నువ్వు చేస్తూ ఉండటం ద్వారా నీ యొక్క లక్ష్యం ఏంటో నీకు అర్థమవుతుంది. నీ విధానం ఏంటో, నీ యొక్క జీవన ప్రయాణం ఏంటో నీకు తెలుస్తుంది. నువ్వు ఎటువంటి తలాల్లోకి ప్రయాణం చేస్తున్నావో నిన్ను నువ్వు ఎరుకలో ఉంచుకొని మరి ఉత్తమమైన తలాల్లోకి నువ్వు ప్రయాణం చేయడానికి నీలో నువ్వు ప్రయాణం చేయాలంటే నువ్వు ఆనాపానసతి ధ్యానం చెయ్యి నాయనా. మరి నువ్వు కర్మ ప్రక్షాళన చేసుకో. దివ్య తేజస్సుని మరి ఉత్తేజితం చేసుకో. మరి తద్వారా నువ్వు గత జన్మలు తెలుసుకోవడం ద్వారా నీ యొక్క జన్మల యొక్క రహస్యం ఏంటి? మరి ఈ జన్మలో నువ్వు చేయాల్సిన నీ కర్తవ్యం ఏంటో నువ్వు అద్భుతంగా తెలుసుకోవాలి. అనే విషయాలన్నింటిని కూడా మనకి మాస్టర్స్ తెలియపరుస్తూ ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి తద్వారా మనం ఈ రోజున ఇంత అద్భుతమైన ఆ యొక్క ఉన్నతమైన తలాల్లోకి ప్రవేశించే సమయంలో మనం ఎలా ఉన్నామని తెలుసుకునే అందరితో ఈ యొక్క నా అనుభవాలను పంచుకునే అవకాశం వచ్చినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను మై డియర్ మాస్టర్స్. మరి ఈ జన్మ నాది ఆఖరి జన్మ అని నాకు అర్థమైంది మై డియర్ మాస్టర్స్. ఎందుకంటే నేను దుఃఖరాహిత్యాన్ని పొందాను. మరి సంసారంలో నిర్వాణాన్ని పొందాను. ఎన్నో అనుభవాల్ని మరి పరమ గురువులు ఇచ్చిన సందేశాలన్నింటినీ తీసుకొని నా యొక్క ప్రయాణం ఏంటో కూడా నేను తెలుసుకొని ఆ ప్రయాణాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నాను. మరి తద్వారా నాకు అర్థమైంది మాస్టర్స్. నాకు జన్మరాహిత్యం వచ్చింది. నేను ఉన్నతమైన తలాల్లోకి ప్రవేశం జరిగింది నాకు అని నాకు పూర్తిగా అవగతం వచ్చింది మై డియర్ మాస్టర్స్. అందువల్ల ఈ రోజున ఇంత చక్కటి ఈ యొక్క జ్ఞానం ఇది కూడా ఒక ప్రచారమే మాస్టర్స్. ఈ జూమ్ క్లాసుల ద్వారా ఈ యొక్క అనుభవాల ద్వారా ప్రజలందరినీ కూడా అవేర్‌నెస్ చేసి అందరిలో కూడా ఎరుకను తీసుకొచ్చే ప్రయత్నం అనేది అద్భుతంగా ఎందరో మాస్టర్‌ల ద్వారా జరుగుతూ ఉంది మై డియర్ మాస్టర్స్. మరి ఆ మాస్టర్‌లలో నేను కూడా ఉన్నందుకు నేను ఎంతో అద్భుతంగా ఆనందిస్తున్నాను మై డియర్ మాస్టర్స్. ఈ ఆనందం ప్రతి ఒక్కళ్ళు పొందాలి అని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి నిరంతరం మనందరిని కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటే మాత్రమే తప్ప ఈ ఆనందాన్ని అంత ఆషామాషిగా పొందలేం మై డియర్ మాస్టర్స్. మరి అందువల్ల మనందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉందామండి. మరి ఈ రోజున ఇంత చక్కటి అద్భుతమైన ఈ యొక్క ఉన్నతమైన తలాల్లోకి ఏ విధంగా ప్రవేశం జరుగుతుంది? మరి ఈ యొక్క థర్డ్ డైమెన్షన్ అంటే ఏమిటి? ఫోర్త్ డైమెన్షన్ అంటే ఏమిటి? ఫిఫ్త్ డైమెన్షన్ అంటే ఏమిటి? మరి అంతేకాదు సత్యలోకాల్లోకి ఇంకా ఉన్నతమైన తలాల్లోకి ప్రవేశం జరగడం అంటే ఏంటి? అనే విషయాన్ని నా అనుభవాల ద్వారా నా జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ శ్రీ సరిత మేడం గారికి, సతీష్ మాస్టర్ గారికి వారి యొక్క సంతానానికి కూడా అద్భుతంగా ఆత్మప్రణామాలు తెలియపరుచుకుంటున్నాను మాస్టర్స్. మరి వారు కూడా వారి యొక్క జీవితంలో చక్కగా ఆత్మ పరిశీలన చేసుకుంటూ వారు కూడా ఫిఫ్త్ డైమెన్షన్స్ కావచ్చు, ఇంకా అద్భుతమైన తలాల్లోకి ప్రవేశించే మార్గాన్ని వాళ్ళు కూడా ఆ యొక్క ప్రయత్నం చేయాలని నేను కూడా కోరుతూ ఉన్నాను వారందరినీ. మరి జూమ్‌లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ కూడా నా యొక్క విన్నపం తెలియపరుచుకుంటున్నాను. నా యొక్క అనుభవాలని ఈ విశ్వంలోకి నేను మరి వదలడం జరిగింది మాస్టర్స్. ఈ విశ్వం మరి ఈ యొక్క వాక్కుని ఎంతమందికి పంచాలో, ఎవరికి వెళ్ళాలో, ఎవరికి చేరాలో ఈ అద్భుతమైన జ్ఞానం వారికి చెందుతుందని నేను ఆశిస్తున్నాను. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన పద్మ మేడం గారికి, వరలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ.